Okay, so what is our today's agenda? Okay, today agenda మనం చూసుకున్నట్టయితే ఫేస్బుక్ యాడ్స్. అదేంటి సార్, ఫేస్బుక్ ని విన్నాం కానీ ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏమంటారా? ఓకే, సో ఈ ఫేస్బుక్ అనే దాన్ని మనం ఏంటంటే సంవత్సరాల పొడవు ఉపయోగించాం. ఓకే, నౌ దిస్ ఈజ్ ఏ టైమ్ ఫర్ ది యాడ్స్. ఓకే, ఈ ఫేస్బుక్ ను ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ 100% టైం వేస్ట్. మరి ఎందుకు సార్ ఇది అంటే, సో ఫేస్బుక్ ను ఒకటే ఉపయోగిస్తే టైం వేస్ట్. ఓకే, దాంతో పాటు యాడ్స్ అనే దాన్ని ఉపయోగిస్తే హియర్ యూ కెన్ ఏబుల్ టు మేక్ మనీ. దీని ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అలానే ఏంటంటే దీని ద్వారా బిజినెస్ కి కస్టమర్స్ అని తెచ్చుకోవచ్చు. కస్టమర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మనీ వస్తుంది. అలానే దీని ద్వారా జాబ్ తెచ్చుకోవచ్చు ఒక స్టూడెంట్ అయితే. ఓకే, అలానే హౌస్ వైఫ్ అయితే ఆ పర్టికులర్ పీపుల్ కూడా సమ్ పర్టికులర్ మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు మీ చిన్నపాటి ఏదైనా బిజినెస్లు చేసుకుంటూ ఉంటే ఆ బిజినెస్ అన్నిటికీ కూడా కస్టమర్స్ అని తెప్పించుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు ఎప్పుడు, ఈ ఫేస్బుక్ తో పాటు మీరు ఎప్పుడైతే ఏ రోజైతే యాడ్స్ అనే దానిపైన మీ అడుగునైతే ఒక స్టెప్ ముందుకేస్తారో ఆ రోజు నుంచి. ఓకే, సో దట్ మీన్స్ మీరు ఒక అడుగు ముందుకేసారంటే దట్ మీన్స్ యూ చేంజ్డ్ యువర్ హ్యాబిట్స్. ఓకే, నేను ఎవ్రీ టైం ఇదైతే చెప్తూ ఉంటా, చేంజ్ యువర్ హ్యాబిట్స్, దోస్ ఆటోమేటికలీ చేంజ్ యువర్ లైఫ్. దాట్స్ ఇట్, దిస్ ఈజ్ ఏ సింపుల్ థింగ్. సో ఈ ఫేస్బుక్ను ఒకటే వాడితే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. దానితో పాటు ఏంటంటే మీ హ్యాబిట్ను వచ్చేసి ఈ టైం వేస్ట్ చేసే పని కాకుండా ఈ యాడ్స్ అనే దాన్ని, ఫేస్బుక్ యాడ్స్ అనే దాన్ని ఉపయోగిస్తే మీ హ్యాబిట్ని ఏంటంటే టైం వేస్ట్ దగ్గర నుంచి ఒక స్కిల్కి మారుస్తున్నారు. కాబట్టి అదే ప్లేస్లోనే ఎక్కడో ప్లేస్ని మార్చట్లా, ప్లాట్ఫామ్ను మార్చట్లా, ఇంటర్నెట్ని మార్చట్లా, మీ మొబైల్ని మార్చట్లా. మీకు ఫేస్బుక్ వాడేది ఇష్టం, మీకు ఇష్టమే, నాకు ఇష్టమే, అందరికీ ఇష్టమే. కానీ అదే పర్టికులర్ వాటిల్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేసి పీపుల్కి ఈ రోజుకి కూడా తెలియట్లా. సో అందుకోసమే అదే ప్లేస్లో మీరు జస్ట్ మీ హ్యాబిట్స్ని ఒక 3-4 గంటలు ఇందులో స్పెండ్ చేస్తూ ఉంటే ఎవ్రీడే మనం ఇక్కడ ఏంటంటే 1 hour ఆఫ్ టైం వినడం వల్ల సో మీ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. ఓకే, అందులో చేసే పనులు మారుతాయి. కొంతమంది అందులోనే సెటిల్ అయి ఉంటారు, కొంతమంది అందులోనే టైం వేస్ట్ చేస్తారు. డిఫరెన్స్ ఏంటి అంటే, సో జస్ట్ దోస్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళు చేసే పనులు డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి వచ్చే రిటర్న్స్ కూడా డిఫరెంట్లో అయితే ఉంటుంది. ఓకే, సో వాట్ వీ డూ, సో ఫేస్బుక్ ఇలా ఓపెన్ చేసుకొని మనం ఏం చేస్తాం, వాట్ వీ డూ హిట్ లైక్స్. లైక్లు కొట్టుకుంటాం, కామెంట్లు కొట్టుకుంటాం, షేర్లు కొట్టుకుంటాం. ఓకే, సేవ్ చేసి పెట్టుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ ఏదో మన లైఫ్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడితే పర్లా. కానీ ఏంటంటే 99% ఆఫ్ టైం ఏమవుతుంది, అది వృధాగా టైం వేస్ట్కే పనికొస్తుంది. ఓకే, ఇంకెందుకు పనికి రావట్లా మిగతా పీపుల్కి. హియర్ యూ కెన్ సీ ఐఎమ్ ఇన్ ఫేస్బుక్. సో ఈ ఫేస్బుక్లో ఏంటి, ఇలా రామ్ చరణ్ ఏదో ఒక ఫోటో పెట్టాడు అనేసి లైక్ కామెంట్లు, దానికోసం ఏదో యుద్ధాలు చేస్తూ ఉంటాం. నా హీరో, మీ హీరో, వాళ్ళ హీరో, వీళ్ళ హీరో అని. వాళ్ళు బాగానే ఉంటారండి, వాళ్ళు హ్యాపీగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తూ వాళ్ళు బాగానే ఉంటారు. ఫైనల్గా ఏంటంటే మనం రోడ్డును పడిపోయేది ఎవరు అంటే వీఆర్ ద వన్. ఓకే, సో ఈ పర్టికులర్ లైక్లు, కామెంట్లు, ఇలా పోస్టులు పెట్టుకునే పర్టికులర్ థింగ్స్ కాకుండా సో ఇక్కడ కనిపించే ఏదైతే స్పాన్సర్ ఉందో ఈ స్పాన్సర్ మనం నేర్చుకోవాలి. ఈ స్పాన్సర్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఎందుకు క్రియేట్ చేస్తారు, ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్ దోస్ ఆల్ ద థింగ్స్ వన్ ఆఫ్టర్ వన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ 100%. ఈవెన్ దెర్ ఈస్ 1% కూడా డౌట్ లేదు. 100% ఏంటంటే సో 2 weeks ఆఫ్ టైంలో మనకి ఈ ఎఫ్బి యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయే లోపల ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ సెషన్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి 2 ways మనీ ఎర్నింగ్ పాసిబిలిటీస్ని అయితే 100% అయితే చూపిస్తా. 100%. ఓకే, ఇఫ్ యూ పీపుల్ గివ్ యువర్ టైం అండ్ ఇఫ్ యూ పీపుల్ గివ్ యువర్ టైం ఫర్ ది లెర్నింగ్ అండ్ ఫర్ ది ప్రాక్టీస్, ఈ రెండింటికి కానీ ఓకే 1 hour టైము లెర్నింగ్కి, ఇంకొక 30 minutes టైం ప్రాక్టీస్కి ఇవ్వగలిగితే సో 2 weeks ఓన్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ 2 years 20 years స్కూలు కాలేజ్ లాగా 20 సంవత్సరాలు అని చెప్పాలా. జస్ట్ 2 weeks 12 days ఆఫ్ టైం. ఓకే, దట్స్ ఇట్. సో ఎలా ఇది పాసిబుల్ అవుతుంది, ఓకే ఎలా పాసిబుల్ అయితే అవుతుంది, లెట్స్ చెబిట్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఓకే ఒక పర్టికులర్ పర్సన్గా ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నాం. హౌ మెనీ, లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఫేస్బుక్ ఇండియా యూజర్స్. ఓకే, హౌ మెనీ పీపుల్ గైస్,
378 మిలియన్ అంటే 37 కోట్ల మంది. ఓకే, ఇండియాలో ఎంతమంది యూజ్ చేస్తాం? ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫేస్బుక్ యూజర్స్ గ్లోబలీ. ఓకే, ఈ ప్రపంచం అంతటికీ కూడా ఏంటంటే ఫేస్బుక్ ని మనం వాడినంతగా ఏంటంటే ఏ పర్టికులర్ కంట్రీ వాళ్ళు వాడట్లా. ఓకే, సో ఎంతమంది? 378 మిలియన్, దట్ మీన్స్ 37.8 క్రోర్స్ ఎఫ్బి యూజర్స్. ఎంతమంది అండి? 37.8 కోట్ల మంది, క్రోర్స్. 38 కోట్ల మంది అయితే ఉపయోగిస్తున్నాం. సో ఈ ఉపయోగించే వాళ్ళందరూ కూడా ఎవరండి? యూజర్స్. ఈ పర్సన్ యూజర్స్ కి ఓకే డైలీ ఏదో ఒకటి నీడెడ్ అయితే ఉంటది. ఓకే, ఏదో ఒకటి పర్చేస్ చేయడానికి హెడ్ ఫోన్స్ కావాలి, టీ షర్ట్ కావాలి, లేకపోతే ఈ షర్ట్ కావాలి, ఓకే, లేదో అంటే వాచ్ కావాలి, లేదో అంటే ఒక ఫోన్ కావాలి, ఫోన్ కవర్ కావాలి, ఫోన్ కి రీఛార్జ్ కావాలి. ప్రతి దాన్ని కూడా యూజరు ఎవరి దగ్గర తీసుకోవాలి? కంపెనీస్ దగ్గరే తీసుకోవాలి. తనే ఓన్ గా తయారు చేసుకోడు కదా, కంపెనీ దగ్గర తీసుకోవాలి. సో ఈ కంపెనీస్ దగ్గర తీసుకోవాలి అన్నప్పుడు సో ఈ పర్టికులర్ కంపెనీకి ఈ పర్సన్ ఏమవుతాడు? కస్టమర్ అవుతాడు. అవునా? కస్టమర్ అవుతాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కస్టమర్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ కొనే వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎఫ్బిలో అండ్ ఇన్స్టాలో ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఇన్ ఇండియా ఇక్కడ చూడండి, ఇది ఇంకా మించిపోయింది. ఓకేనా, 413 మిలియన్ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉపయోగించే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఎంతమంది? 42 కోట్ల మంది. ఓకేనా, మన జనాభా మొత్తం ఎంత? 130 కోట్ల మంది. ఓకే, ఈ కోట్ల మందిలో ఏంటంటే మనం కూడా ఒకరం, మీరు ఒకరు, నేను ఒకరు, అందరం ఒకరం టైం వేస్ట్ చేసుకుంటూ. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఒక్క పర్టికులర్ కోట్ల మందిలో ఏంటంటే ఒక పర్సన్ గా ఏంటంటే మనం బయట వచ్చేసి ఈ ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అయితే నేర్చుకుంటున్నాం. ఒక పర్సన్ గా బయట వచ్చి ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు చూడండి, ఎంత స్కోప్ ఉందో ఆలోచించండి. ఇక్కడ కోట్ల మంది ఉన్నాం. ఓకే, సో వీళ్ళందరూ ఎవరు? యూజర్స్. వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు అది కొనాలి అనుకుంటే వాళ్ళు కస్టమర్స్ అయితే అవుతారు. సో ఈ కస్టమర్స్ అందరూ ఎక్కడున్నారు? ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. సో ఈ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఈ పర్టికులర్ ఈ కస్టమర్స్ కి ఈ కంపెనీ వాళ్ళు ఏం అమ్ముతున్నారు? ప్రోడక్ట్స్. అది ఏదైనా కావచ్చు. ఓకే, ఈ ప్రోడక్ట్స్ లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ లో ఏదైనా కావచ్చు. మీకు కావాల్సిన ఒక మొబైల్ ఫోన్ కావచ్చు, మీకు కావాల్సిన హెడ్ ఫోన్స్ కావచ్చు, ఓకే, కవర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఓకే, ఒక వాచ్ కావచ్చు, ఓకే, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కావచ్చు. ఎవరికి? ఇప్పుడు ఒక స్టూడెంట్ అయితే వాళ్ళకి కొన్ని నీడ్ ఉంటుంది. ఓకే, మీడియం, ఓకే, టీనేజ్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళకి కొన్ని నీడ్ ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి అందరూ ఇందులో ఉన్నాం. సో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏవైతే ఇలాంటి ప్రోడక్ట్లు, ఇలాంటి అన్ని అండి ప్రపంచంలో అండి ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు. ఓకేనా, సో మన మనుషులుగా ఏ ప్రోడక్ట్ మనకు కావాల్సి అనుకున్నా అవన్నీ కూడా ఏంటంటే అమ్మేటివి ఈ కంపెనీలు. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇవి తయారు చేసి పెట్టుకొని కామ్గా కంపెనీలో పెట్టుకుంటే వాళ్ళకి బిజినెస్ జరుగుతుందా? జరగదు. సో ముందు ఇదే ప్రోడక్ట్లు అమ్మడానికి ఏదేదో ప్రయత్నాలు చేసేవాళ్ళు, బోర్డులు పెట్టేవాళ్ళు, టీవీలో యాడ్స్ ఇచ్చేవాళ్ళు, రేడియోలో చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా లక్షలతో కూడుకున్న పని, కోట్లలతో కూడుకున్న పని. ఓకేనా, సో ఇవన్నీ చేయలేక ఓకే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ పీపుల్, మీడియం బిజినెస్ పీపుల్ అసలు వదిలేసినారు. అవి చేసేది కూడా వద్దు, మనం ఏంటంటే అంత డబ్బులు పెట్టలేము, పెట్టిన తర్వాత అవి రావట్లేదు అని వదిలేసినారు. సో ఇప్పుడేంటంటే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది వచ్చిన తర్వాత కస్టమర్స్ అందరూ ఇందులో చేరిపోయాక సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏం చేసిందంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ని తీసుకొని వచ్చింది. చాలా తక్కువ ప్రైస్ తో మీరేంటంటే ఈ కస్టమర్స్ రీచ్ అవ్వచ్చు అనేసి ఏంటంటే ఈ కంపెనీస్ కి ఏంటంటే తెలియజేసింది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుందాం, ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని, కంపెనీస్ ని. ఈ రెండింటిని తీసుకొని విల్ సీ ది ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఓకేనా, సో కంపెనీస్ ఉన్నాయి. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏంటంటే మోర్ కస్టమర్స్ వాడుతున్నారండి. కోట్లల్లో వాడుతున్నారు, ఈవెన్ లక్షల్లో కూడా కాదు, కోట్లల్లో అయితే కస్టమర్స్ అయితే వాడుతున్నారు. సో ఈ కస్టమర్స్ ని ముందు మీరు తెచ్చుకోవడానికి ఏంటంటే టీవీలోకి వెళ్తే వాళ్ళు కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినారు కదా. నేనేమంటున్నానంటే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏంటంటే ఒక 100 రూపాయలతో కూడా మీరు ఏంటంటే రీచ్ అయ్యేలాగా నేను తీసుకొని వచ్చినాను. 100 రూపాయలతో.
ఓకే, తీసుకొని వచ్చినాను. మీ కంపెనీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఈ పర్టికులర్ కంపెనీలో ఉండే ఒక ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఈ ప్రోడక్ట్ని వచ్చేసి నా ఫేస్బుక్లో చూపించుకోండి. ఫేస్బుక్లో చూపించుకోండి. ఎవరికి చూపించుకుంటారు? కస్టమర్ కదా ఫేస్బుక్ ఉపయోగిస్తూ ఉంటాడు. సో ఈ ఫేస్బుక్ దాంట్లో చూపించుకోండి. కస్టమర్ని నేను ఇక్కడికి తీసుకొని వస్తా. కస్టమర్ ఫేస్బుక్ వాడుతూ ఉంటాడు, మీ యాడ్స్ని ఇక్కడ చూపించుకొని కస్టమర్కి తెలియజేపించుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ కస్టమరు ఈ ఫేస్బుక్లో యాడ్ చూస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి మీకు వస్తాడు కంపెనీకి. ముందు ఎలాగైతే టీవీని చూసి కోల్గేట్ అని చూసి ఏంటంటే, మనం కోల్గేట్ మార్కెట్కి వెళ్ళగానే కోల్గేట్ ఎలా కొన్నామో, సేమ్ అలానే ఏంటంటే ఫేస్బుక్లో ఏంటంటే యాడ్ చూడగానే పదే 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 చూడగానే ఏంటంటే, ఆ పర్సన్కి ఆ ప్రోడక్ట్ కావాలి అన్నా, ఎవరికన్నా కావాలి అంటే మీ దాన్ని రికమెండ్ చేస్తాడు. అప్పుడు ఈ పర్టికులర్ కస్టమర్ ఏం చేస్తాడు? మీ కంపెనీ దగ్గరికి వస్తాడు. ఈ కంపెనీ దగ్గరకు వచ్చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసినాడు అనుకో, మీకు డబ్బులు వస్తాయి. ఓకేనా? మీకు డబ్బులు అనేది అయితే వస్తాయి. సో ఇప్పుడు నాకు పే చేసి ఉంటారు, నేను కొద్దిగా డబ్బులు సంపాదించుకుంటా. నేనేం యూజర్ దగ్గర రూపాయి కూడా తీసుకోవట్లా. యు నో హౌ ఫేస్బుక్ మేక్ మనీ? మనందరం ఫేస్బుక్ను కోట్ల మంది, ఎంతమంది? 70 కోట్ల మంది ఫ్రీగా ఉపయోగించేసుకుంటున్నాం కదా. ఈ 70 కోట్ల మందికి ఫ్రీగా ఇవ్వాలి అంటే ఫేస్బుక్ డబ్బులు సంపాదించాలి కదా. ఫేస్బుక్ ఎలా సంపాదిస్తుంది డబ్బులు? హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ హౌ ఫేస్బుక్ మేక్ మనీ? If you have an idea, throw me your thoughts in chat box. How Facebook make money? Facebook డబ్బుల్ని ఎలా సంపాదిస్తుందో ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. If you don't have an idea, simply go with no. How many people have an idea? How many people have an idea? How many people? Okay, go and check it out in the chart. Okay, every people have an idea. How Facebook make money? Check it out here. How Facebook make money. ఒకసారి చదవండి. ఓకేనా? ఎంత లేట్గా మనం ఇవన్నీ తెలుసుకుంటున్నామో ఇంక ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చదవండి. ఫేస్బుక్ నౌ నోన్ యాజ్ మెటా. ఫేస్బుక్ని ఏంటంటే మెటాగా మార్చినారు కంపెనీని. ప్రైమరీలీ జనరేట్ రెవెన్యూ త్రూ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ ద్వారానే డబ్బులు సంపాదిస్తుందండి. ఎంత డబ్బులు సంపాదించింది తెలిసినా? ఓకేనా? లక్షల కోట్లు. ఓకేనా? టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అని కొడితే, సో అందులో ఏంటంటే మార్క్ జుకర్బర్గ్ ఏంటంటే టాప్ 5లో వస్తాడు. మరి టాప్ 5లో వచ్చే అన్ని లక్షల కోట్లు ఏంటంటే ఈ ఫేస్బుక్ ద్వారా ఒకే పర్సన్ సంపాదించాడు అంటే, ఆ డబ్బులంతా ఎవరి దగ్గర నుంచి వచ్చినటివి? కంపెనీ దగ్గర నుంచి వచ్చినటివి. లక్షల కంపెనీల దగ్గర నుంచి. మరి ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడో ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఏంటంటే యాడ్స్ అని రన్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని ఏంటంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అమ్ముతున్నారు. ఓకేనా? ఇంకా తెలియని వాళ్ళు ఏంటంటే లక్షల కోట్ల మంది ఉన్నారు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కస్టమర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కదా, ఇందులో ఒక కస్టమర్గా ఉండిపోకుండా ఎప్పుడు మనం బయ్యర్గానే ఉండాలా? వీ నీడ్ టు బి ఎ సెల్లర్ గాయస్. మనం రోజు ఏంటంటే ఒక 100 ప్రోడక్ట్లు కొనాలి. ఈ 100 ప్రోడక్ట్లు కొనేటప్పుడు ఒక శాలరీ సంపాదించుకుంటూ ఒక 20,000 30,000 సంపాదించుకుంటూ ఎన్ని ప్రోడక్ట్లు కొనగలుగుతారు? బయ్యర్ ఏంటంటే 100 బయ్యర్లుగా ఉంటున్నారు మీరు, 100 ప్రోడక్ట్లు కొనాలి కాబట్టి. సెల్లర్ అంటే ఏంది? మీ తెలివిని అమ్ముకొని ఒక శాలరీ సంపాదించడం ఒకటే సెల్లరు, ఇంకేమీ లేదు. ఇంకేమైనా ఉందా సెల్లర్ అంటే? మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము, నేర్చుకుని దాన్ని సెల్ చేస్తున్నాం. శాలరీ ఇస్తున్నాడు, ఒకే శాలరీ 20,000 30,000. ఆ 30,000తో ఎన్ని? ఒక ఫోన్ కొనే లోపల మీ శాలరీ ఖతం. కాబట్టే మనం ఏంటంటే ఇలా హై ఇన్కమ్ వచ్చే వాటిల్లో మన స్కిల్స్ని గెయిన్ చేయాలి. ఇవేం చేస్తాయంటే ఒక శాలరీ కాకుండా మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఏంటంటే చాలా బిజినెస్ ఆఫ్ పీపుల్కి మీరు సర్వీసులు ఇవ్వచ్చు. ఓకే, అలా సర్వీసులు ఇచ్చే ఏంటంటే ఈ కంపెనీ దాంట్లో చాలా మంది కోట్ల రూపాయలు ఏంటంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఓకే, వాళ్ళు సంపాదించిన తర్వాతే ఫేస్బుక్ సంపాదించగలుగుతుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంటే లేకపోతే కంపెనీలకు అసలు ఫేస్బుక్ మూతపడిపోతుంది, ఇన్స్టాగ్రామ్ మూతపడిపోతుంది, మనకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉండదు. ఓకేనా? సో మరి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది ఇలా రన్ అవుతూనే ఉందంటే దేని మీద? గూగుల్ ఏమని చెప్తుంది? అడ్వర్టైజ్మెంట్ ద్వారా. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ దాంట్లో మనం ఎంటర్ అయితే డబ్బులు కదా. ఇప్పుడు ఈ కంపెనీలకి కస్టమర్కి మధ్యలో ఏంటంటే, ఈ కంపెనీలకి ఏం రన్ చేయాలి కస్టమర్స్ని తెప్పించుకోవాలంటే? యాడ్స్. ఈ యాడ్స్ని తనన్నా రన్ చేసుకొని కంపెనీకి తెచ్చుకోవాలి. ఓకేనా? ఇతను రన్ చేస్తే ఎలా కనిపిస్తుంది? సేమ్ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. చూడండి తెలివిగా ఈ కంపెనీ వాళ్ళందరూ ఎలా చేసుకుంటున్నారు. హియర్ యూ కెన్ సీ ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్.
సో ఇది స్పాన్సర్, ఇది మనమే క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇది ఎవరు క్రియేట్ చేస్తాం? కంపెనీ క్రియేట్ చేస్తాం. ఎందుకు అంటే కంపెనీకి కస్టమర్స్ ఫేస్బుక్ లో ఉన్నారు కాబట్టి. సో ఇందులో 1,92,00,000 ప్రాపర్టీని ఏంటంటే ఫేస్బుక్ లో అమ్మేస్తాను. 1,92,00,000. ఈ పర్టికులర్ దాన్ని ఒక బిజినెస్ పర్సన్ అమ్మాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ కస్టమర్స్ ఎక్కడున్నారు? ఫేస్బుక్ లో. ఈ ఫేస్బుక్ లో ఉండే వాళ్ళని ఎలా కలపాలి అంటే వీళ్ళకి, బయ్యర్ కి, ఈ సెల్లర్ కి మధ్యలో ఎవరు పని చేయాలి? మనలాంటి డిజిటల్ మార్కెటర్ పని చేయకపోతే ఆ పని అవ్వదు. ఓకేనా? అప్పుడు మనం ఏంటంటే ఆ స్కిల్ నేర్చుకొని ఈ పనులు చేస్తాం. ఈ యాడ్‌ని క్రియేట్ చేసి ఈ ప్రాపర్టీని ఎవరు కొంటారు? ఎవరు కొనగలుగుతారు? ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కొంటారు? ఏ జెండర్ ఆఫ్ పీపుల్ కొంటారు? ఏ లొకేషన్‌లో యాడ్ కనిపించాలి? ఏ ఎడ్యుకేషన్ ఆఫ్ పీపుల్‌కి కనిపిస్తే దెన్ ఈ పర్టిక్యులర్ దానికి ఎలిజిబుల్ అవుతారు? ఎంత సంపాదించే పీపుల్‌కి కనిపిస్తే ఇది కొనగలుగుతారు? ఇవన్నీ గూడా మనమే సెటప్ అయితే చేస్తాం. ఓకే. ఆప్షన్స్ అన్నీ కూడా ఏంటంటే ఎక్కడుంటాయంటే, సో యాడ్స్ మేనేజర్ డాట్ ఫేస్‌బుక్ డాట్ కామ్ అనే దాంట్లో ఉంటాయి. ఫేస్‌బుక్‌లోనే వేరే ప్లేస్ ఉంది. ఓకేనా? ఇది టైమ్ వేస్ట్ చేసుకోవడానికి ఈ ఫేస్‌బుక్ డాట్ కామ్ అనేది, అలానే యాడ్స్ మేనేజర్ డాట్ ఫేస్‌బుక్ డాట్ కామ్ అని ఉంది. ఆ ఫేస్‌బుక్‌లోనే వేరే ప్లేసు. ఇందులోకి మీరు రావాల. మీరు ఈ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ప్లేస్‌లో నుంచి ఈ ప్లేస్‌కి రావాల. ఓకే. ఇఫ్ యూ పీపుల్ డోంట్ కమ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్, లైఫ్ లాంగ్ మనం ఏంటంటే ఇదే పర్టిక్యులర్ ఫేస్‌బుక్‌లో టైమ్ వేస్ట్ చేస్తాం. ఇక్కడికి రాకపోతే. ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి రావాలి? ఈ ప్లేస్ నుంచి ఇక్కడ చూడండి, యాడ్స్ మేనేజర్ డాట్ ఫేస్‌బుక్ డాట్ కామ్. ఓకే. సో ఇక్కడికి మనం గాని వచ్చినామంటే హ్యాపీగా మన లైఫ్‌ని మనం సెటిల్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఫ్రమ్ ది లాస్ట్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ నుంచి ఏంటంటే నేను ఇదే అయితే చేసిన. ఓకే. 6 ఇయర్స్ వరకు ఇదే దాంట్లో జాబ్ చేసిన. సో తర్వాత ఏందంటే ఐ హావ్ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, దట్ ఈస్ డిజిటల్ చందు సొల్యూషన్స్. ఇందులో నుంచి ఇప్పుడు సర్వీసెస్ అనేది ఏంటంటే సో కంపెనీస్‌కి అయితే ఇచ్చేసి నా కంపెనీని అయితే రన్ అయితే చేస్తున్నా. సేమ్ అదే పర్టిక్యులర్ వాటిని నౌ యూ పీపుల్ గోయింగ్ టు లెర్న్. ఈ ప్లేస్‌కొచ్చేసి ఇవన్నీ కూడా క్రియేట్ చేసి దెన్ ఇక్కడ లైవ్‌లో ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని మన చుట్టుపక్కల ఉండే బిజినెస్ పర్సన్ కూడా కనిపించేలాగా చేసి డైరెక్ట్ గా బిజినెస్ కి మనం ఏంటంటే లీడ్స్, సేల్స్ డైరెక్ట్ గా రిజల్ట్స్ ఏ తీసుకొని వస్తున్నాం. ఏదో పని చేసేసి నా పని అయిపోయింది అనట్లా. డైరెక్ట్ గా ఒక బిజినెస్ కి లీడ్లు కావాలంటే లీడ్లు తెప్పించుకొని వస్తాం, సేల్స్ కావాలంటే సేల్స్, అది కూడా రోజుల్లోనే. ఒకే ఒక రోజులో ఏంటంటే ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ దానికి బిజినెస్ గ్రో అవ్వాలి అంటే, లీడ్స్ రావాలి అంటే, బిజినెస్ అన్నాక టైం పడతది సార్. ఒక 3 నెలలు పడతది, 6 నెలలు పడతది. అది ముందు పాత కాలంలో. ఇప్పుడు అలా గాదు. ఈ రోజు అనుకుంటే ఈ రోజే లీడ్ ఒస్తది. ఈ రోజు అనుకుంటే ఈ రోజే లీడ్ అయితే వస్తది. ఈ రోజు అనుకుంటే ఈ రోజే సేల్స్ కూడా వస్తాయి. ఆ సెటప్‌లు మనం పర్ఫెక్ట్‌గా చేస్తే. ఓకే. ఆ పర్ఫెక్ట్‌గా చేయడానికి ఏవైతే సెటప్‌లు కావాలో ఎవ్రీథింగ్ వన్ ఆఫ్టర్ వన్ వి గోయింగ్ టు సీ. ఓకే. సో ఇలా మీరేంటంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది, ఫేస్‌బుక్‌లో మీరలా యాడ్‌ని చూసారనుకో, ప్రతి 3 లేదా 4 పోస్ట్‌లకి స్పాన్సర్ అనేసేందంటే వస్తూనే ఉంటది. మీరేంటంటే ఇన్ఫినిట్ టైమ్స్ 1000 సార్లు స్క్రోల్ చేయండి ఒక రోజుకి ఒక పర్సన్. వస్తూనే ఉంటది యాడ్ అనేది. సో హియర్ యూ కెన్ సీ దేర్ ఈస్ ఎ స్పాన్సర్డ్. ఇది నార్మల్ వన్ చూడండి. నార్మల్ 1, 2, 3, 4 షేడ్ ఔట్ స్పాన్సర్. వచ్చిందా స్పాన్సర్ అని? ఇలా ఎన్ని సార్లైనా స్క్రోల్ చేసుకోండి. ఇలా ఎంతమంది ఉన్నారండి? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? 37,00,00,000 మంది, ఇక్కడ ఒక 40, మొత్తం 70,00,00,000 మంది ఉన్నాం గదా! అంటే మన జనాభాలో సగం మందండి. సగం మందికి పైగా. ఆ సగం మందికి పైగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇలానే స్క్రోల్ చేస్తే, ఆ స్క్రోల్ చేసే దానికి ప్రతి 3 లేదా 4 పోస్ట్‌లకి స్పాన్సర్ ఉంటది. యాడ్ ఉంటది. ఆ యాడ్‌ని క్రియేట్ చేసేది మాత్రం వేల మందే. ఆ వేల మందిలో మీరు జాయిన్ అవుతున్నారు. కోట్ల మందిలో ఒకరుగా ఉండిపోకుండా వేల మందిలో జాయిన్ అయ్యి ఇలాంటివి నేర్చుకొని, సో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ మీరు సెటిల్ అయితే అవుతున్నారు. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. ఓకే. ఇప్పుడు మీకేంటంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఈ యాడ్స్ ద్వారా ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ యాడ్స్ ద్వారా ఫైనల్‌గా ఏం చేస్తాము అనే ఒక క్లారిటీ అయితే మీ అందరికీ కూడా వచ్చిందని అయితే అనుకుంటున్నా. త్రూ మీ క్లియరింగ్ చాట్ బాక్స్ ఐ యామ్ గోయింగ్ టు జంప్ ఇంటూ ఇట్ హౌ వి కెన్ ఏబుల్ టు డూ దట్. ఇప్పటి వరకు ఏంటంటే మీకు థియరిటికల్‌గా ఓకే ఇది చేస్తాం, అది చేస్తాం అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీనికి ఇప్పుడు ఏ సెటప్స్ కావాలి? సో ఏంటి అనేది నేను క్లియర్‌గా అయితే చెప్తాను. త్రూ మీ క్లియరింగ్ చాట్ బాక్స్ ఇప్పటి వరకు క్లారిటీ వచ్చుంటే. త్రూ మీ క్లియర్ ఎవ్రీబడీ. Throw me clear in chat box. That's great.
That's great. Thank you. Thank you so much, guys. Really appreciating to each and everyone and appreciating for understanding as well. Okay, అర్థం చేసుకునేది చాలా చాలా థ్యాంక్స్. అండ్ లెట్స్ జంప్ ఇన్. ఓకే, ఈ ప్రొసీజర్ ఇప్పుడు చేయడానికి మనకి ఏం కావాలి అసలు? ఓకే, ఏదైనా మనము ఒక దాన్ని అచీవ్ చేయాలంటే ఒక సెటప్ కావాలా. సో ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళేసి అవి క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి? ఓకే, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ we need to do FB and ఇన్స్టా యాడ్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏంటంటే సో సార్ ఇన్స్టాగ్రామ్కి ఎలాగా అనేసి అడగచ్చు కొంతమంది తెలియక. సో ఫేస్బుక్ వాళ్ళే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ను కూడా కొనేసుకున్నారు. మనం ఎలాగైతే ప్రోడక్ట్లు కొనుక్కుంటామో వాళ్ళు కంపెనీలనే కొనేసుకుంటారు. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్ను కూడా కొనేసుకొని ఏంటంటే ఈ ఫేస్బుక్లోనే యాడ్ చేసేసుకున్నారు మార్క్ జుకర్బర్గ్. మార్క్ జుకర్బర్గ్ ఎవరబ్బా అంటారా? ఫేస్బుక్ను కనిపెట్టిన ఆయనే మార్క్ జుకర్బర్గ్. ఓకే, టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఎవరు అని కొట్టి చూడండి, మార్క్ జుకర్బర్గ్ 3వ ప్లేస్లోనో 4వ ప్లేస్లోనో వస్తాడు. ఓకేనా? సో ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కాకుండా మళ్ళీ ఆ పర్సన్ ఏంటంటే వాట్సాప్ను కూడా కొనేసుకున్నాడు. ఓకే, ఏదో మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ లాగా కొనేసుకున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ మూడు కూడా ఏంటంటే కలిపి ఈ మళ్ళీ ఇంకోటి ఉంది మెసెంజర్. మీరు వాట్సాప్ ఫేస్బుక్లో ఏంటంటే ఏదైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి మెసేజ్ చేసుకోవాలంటే మెసెంజర్. ఈ 4 కూడా కలిపి ఏంటంటే ఒక కంపెనీ కింద తీసుకొని వచ్చినాడు మెటా కింద అయితే తీసుకొని అయితే వచ్చినాడు. సో ఇప్పుడు ఈ 4 ప్లేసుల్లో మనం ఏం చేయాలి అన్న అడ్వర్టైజ్మెంట్ పార్ట్ దాంట్లో ఈ పర్టికులర్ మెటా యాడ్స్ ద్వారానే చేస్తాం. ఎక్కడ చేస్తాం? మెటా యాడ్స్. వీటన్నిటికి కలిపి ఒక పేరు పెట్టేసుకున్నాడు, మెటా యాడ్స్. సో ఈ మెటా యాడ్స్ అనే దాన్ని ఇప్పుడు సెటప్ చేయాలి అంటే వాట్ ఆర్ ద థింగ్స్ నీడ్? ఇన్స్టాగ్రామ్లో యాడ్ కనిపించాలి అన్నా కూడా మనం ఇందులోనే చేస్తాం. ఫేస్బుక్లో యాడ్ కనపడాలి అన్నా ఇందులోనే చేస్తాం. ఓకే, సో ఏ పర్మిషన్స్ అవసరంలా. ముందేంటంటే ఎక్కడో ఒక ప్లేస్లో యాడ్ రన్ చేయాలనుకో, ఓకే, నా గవర్నమెంట్ పర్మిషన్స్ అంట, అదంట, ఇదంట, దే ఆర్ సో మెనీ థింగ్స్. ఓకే, సో సార్ ఐ వాంట్ టు హియర్ వన్స్ మోర్ ప్లీజ్. ఓకే, ఫైన్. సో ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని ఓకే మనం ఏంటంటే కొంతమంది వేరు వేరు అనుకుంటూ ఉంటాం. ఫేస్బుక్లో మనం అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి అన్న యాడ్స్ అంటే ఇక్కడ ఏమో కాదండి, అడ్వర్టైజ్మెంట్. ఓకే, మార్కెటింగ్ ఇవన్నీ సేమ్ పదాలే. ఓకే, ఫేస్బుక్లో మార్కెటింగ్ చేయాలి అన్న కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. చేసుకోకపోతే వీళ్ళ కంపెనీలు గ్రో అవ్వవు. కాబట్టి సచ్చినట్టు కంపెనీ వాళ్ళు చిన్న కంపెనీ అయినా, చిట్కా కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా మార్కెటింగ్ చేయాలి. ఆ మార్కెటింగ్ తక్కువ దాంట్లో చేయాలి అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్ తప్ప ఇంకేమీ లేదు ఈ ప్రపంచంలో. ప్రెసెంట్, ఫ్యూచర్లో ఏమన్నా రావచ్చేమో, ప్రెసెంట్కి ఈ ప్రపంచంలోనే ఏది లేదు డిజిటల్ మార్కెటింగ్ తప్ప. అందులో ఎటువంటి డౌట్ లేదు. అందుకే ఇంత పవర్ఫుల్ అయింది ఇది. ఓకే, సో ఇప్పుడేంటంటే కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫేస్బుక్లో మార్కెటింగ్ చేయాలి అన్నా, ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ చేయాలి అన్నా, ఓకే, ఈవెన్ ఏంటంటే మెసెంజర్లో మార్కెటింగ్ చేయాలి. వాట్సాప్లో అయితే మీకు యాడ్స్ కనపడవు. ఓకే, కాబట్టి వాట్సాప్ను పక్కన పెట్టండి. సో మెసెంజర్లో యాడ్స్ అనేది కనిపించేలాగా చేయాలి అన్న అన్నీ కలిపి ఎక్కడ చేస్తాం? మెటా యాడ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులోనే చేస్తాం. ఓకే, ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది నేను చెప్తా. సో ఇక్కడికి రీచ్ అవ్వడానికన్నా ముందు వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వీ నీడ్? ఫస్ట్ వన్ మనకి ఏం కావాలి అంటే ఫేస్బుక్ కావాలి. ఈ ప్రాసెస్ చేయాలి అంటే ఏం కావాలి? ఫేస్బుక్. సార్ నాకు ఫేస్బుక్ 10 సంవత్సరాల నుంచి ఉంది సార్ అంటారా? ఉంది. మీకు ఫేస్బుక్ ఏంటంటే ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ కాదు కావాల్సింది, మీకంటూ ఏం కావాలా? పేజ్ కావాలా. ఓకే, పేజ్ అనేది అయితే కావాలి. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో యాడ్ రన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఓకే అకౌంట్ అనేది కావాలి. ఈ అకౌంట్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, ఫైన్. అండ్ థర్డ్ వన్ ఏం కావాలి అంటే యాడ్స్ మేనేజర్ అనేది కావాలి. ఏం కావాలి? థర్డ్ వన్ యాడ్స్ మేనేజర్. ఇది ఉందా? ఇది ఎవరో ఒకరో ఇద్దరికో ఉంటుంది ఈ హాఫ్ సెంచరీ 50 మందిలో. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఏంటంటే వీఆర్ 55+ పీపుల్. ఓకే, రైట్ నౌ 55, 52-55. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు ఏంటంటే ఇదంతా కూడా చాలా పీపుల్ టీచ్ చేసేసి అయిపోయింది అని చెప్తూ ఉంటారు. ఇది బేసిక్ మాత్రమే. ఓకేనా? బేసిక్. మళ్ళీ ఏం చేస్తారంటే బేసిక్ టీచ్ చేసేసి కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే అడ్వాన్స్ అనేసి ఇంకొద్దిగా చెప్తారు. ఓకే, అదేంటంటే బిజినెస్ యాడ్స్ అకౌంట్స్. ఓకే, ఇందులో యాడ్స్ మేనేజర్ ఉండే దాంట్లో మీకేంటంటే ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫ్యూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే ఈ బిజినెస్ యాడ్స్ అకౌంట్లో ఏంటంటే పైనుండే అడ్వర్టైజ్మెంట్ అకౌంట్తో పాటు ఓకే ఫుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో బిజినెస్ని ఏంటంటే గ్రో చేయాలి అన్న, గ్రోత్ని పెంచాలి అన్న, బిజినెస్ని స్కేల్ చేయాలి అన్న మనం ఏంటంటే ఉపయోగించాల్సింది దీని తర్వాత ఇది.
ఫస్ట్ ఇదైతే 100% తెలుసుకోవాలి. ఇందులో ఉండే ఆప్షన్సే ఇందులో ఉంటాయి. కాకపోతే ఎక్స్‌ట్రా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్‌నైతే కంప్లీట్ అయితే చేసుకొని, తర్వాత ఏందంటే అడ్వాన్స్‌లోకైతే వెళ్ళేసి వీటిని గూడా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మనం ఎక్కడే అయితే అర్థమైతే చేసుకుంటాం. మళ్ళీ ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు అవసరం లేకుండా. ఓకే. బయట ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే బేసిక్‌తో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మీలో ఎంతమందికి అసలు పేజ్ అంటే ఏంటి? పేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎక్కడ క్రియేట్ చేయాలని ఐడియా ఉంది? త్రో మీ యెస్ ఇన్ చాట్ బాక్స్ ఇఫ్ యూ హావ్ ఎన్ ఐడియా. మీకు ఐడియా ఉంటే యెస్ అని చెప్పండి. లేదు అంటే నో అని చెప్పండి. సో, వెనెవర్ ఐ ఆస్క్ ఎ క్వెషన్ ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ ఫాస్ట్ సో థట్ ఐ డోంట్ లైక్ టు వేస్ట్ ఈవెన్ యువర్ 10 seconds ఆఫ్ యువర్ టైమ్. ఓకే. సో, ద మోర్ యూ పీపుల్ ఫాస్ట్ okay give response I'm going to jump into the topic and complete. Yes. Okay, some people are saying yes and some people are saying no. Okay. So I am going to show you right now, okay, easiest way how to create the page. ఓకే. ఎలా క్రియేట్ చేయాలనేది చాలా ఈజియెస్ట్ వేతో అయితే నేనైతే చెప్తాను. సో లెట్స్ జంప్ ఇంటు ఇట్. ఆఫ్టర్ దెన్ ఐ యామ్ గోయింగ్ టు షో యూ ది యాడ్స్ మేనేజర్. హౌ వీ కెన్ ఏబుల్ టు సెట్ అప్. హౌ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. హౌ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ యామ్ గోయింగ్ టు షో యూ. లెట్స్ జంప్ ఇన్. సో వీ నీడ్ టు ఓపెన్ ది ఫేస్‌బుక్. వన్స్ యూ పీపుల్ ఓపెన్ ది ఫేస్‌బుక్ సింప్లీ సెర్చ్ పేజ్. పేజ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు పేజెస్ వస్తది. పేజెస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ ది క్రియేట్ ఏ పబ్లిక్ రిలేటెడ్ పేజ్. సెలెక్ట్ ది పబ్లిక్ పేజ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. వన్స్ మీరు పేజ్ క్రియేట్ చేసేడానికి ముందుకెళ్ళేటప్పుడు మీరేంటంటే ఎవరి కోసమైతే పేజ్ క్రియేట్ చేస్తారో వాళ్ళ నేమ్‌ని అయితే కలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు ఈ పేజ్‌ని కలెక్ట్ చేస్తాం అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ చుట్టుపక్కల చిన్న బిజినెస్ అయినా కావచ్చు, స్మాల్ బిజినెస్, మీడియం బిజినెస్, ఏ బిజినెస్ అయినా కావచ్చు. ఓకే. మీడియము, లార్జ్ అనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి యూ నో నీడ్ టు క్రియేట్. సో మీడియం కావచ్చు, స్మాల్ కావచ్చు, లార్జ్ కావచ్చు. ఈ బిజినెస్ అనేది ఉంటే వాళ్ళకంటూ ఆ బిజినెస్ నేమ్ ఉంటది కదా! మీరు ఎవరికైతే క్రియేట్ చేస్తారో, ఓకే, క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, ఎవరికైతే వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రాసెస్, ఫస్ట్ వాళ్ళకేంటంటే ఆ బిజినెస్ నేమ్‌తో ఒక పేజ్ అనేది ఉందా లేదా చూడాలి. ఫస్ట్ యూ నీడ్ టు చెక్. యూ నీడ్ టు ఆస్క్. యూ కెన్ ఏబుల్ టు ఆస్క్. ఓకే. సో మీకు ఆల్రెడీ బిజినెస్ పేజ్ ఏమన్నా ఫేస్‌బుక్‌ది ఉందా లేదా అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఉంది అనుకో. పేజ్ అనేది ఉంది. మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? పేజ్ వాళ్ళు లేదు అని చెప్పారనుకో, అప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు కంప్లీట్‌గా మీరేం చేయాలంటే ఆ బిజినెస్ డీటెయిల్స్‌నైతే కలెక్ట్ అయితే చేసి పెట్టుకోండాలి. అప్పుడు మీరు ఈజీగా కంప్లీట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏ బిజినెస్ డీటెయిల్స్ అడుగుతాదో నోట్ చేసి పెట్టుకోండి. వాటన్నిటిని కూడా ఏంటంటే ఒక కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు ఆ చెక్ లిస్ట్‌నన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకుంటే మీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతది. దట్స్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ నాకు పెన్ అండ్ పేపర్ మెయింటైన్ చేయమని అయితే చెప్పా. ఓకే. లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు చూడండి దేర్ ఈస్ ఎ పేజ్ నేమ్ ఇట్ ఈస్ ఆస్కింగ్. ఏం పెట్టాలి ఇక్కడ? మీరు ఎవరికైతే పని చేస్తారో వాళ్ళకి బిజినెస్ నేమ్ ఉంటది కదా! బిజినెస్ నేమ్ పెట్టాలి. సో ఐ యామ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ హియర్ లైక్ చందు ఎస్టేట్స్. ఓకే. నాకొక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకో. ఓకే. నాకుందో లేకపోతే ఎవరికో ఓకే. చేంజ్ ది నేమ్ విశ్వాస్. ఓకే. విశ్వాస్ ఎస్టేట్స్. సో ఒక పర్సన్‌కి నేను పని చేస్తాను. ఎవరు? విశ్వాస్ ఎస్టేట్స్ అనే ఒక కంపెనీకి నేను పని చేస్తున్నా. దానికి పేజ్ లేదు. వాళ్ళు రీసెంట్‌గా ఒక వెంచర్‌ని లాంచ్ చేసినారు. దాన్నేంటంటే సెల్ చేయాలనుకుంటున్నారు. కస్టమర్స్‌ని తెప్పించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి దానికి సెటప్ నేను చేస్తన్నా. స్టార్టింగ్ నుంచి సెటప్ అయితే నేనైతే చేస్తున్నా. సో డెఫినెట్లీ. ఓకే. సమ్ పీపుల్ ఏంటంటే స్లోగా చెప్పండి అంటున్నారు. ఓకే. ఐయామ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఫస్ట్ ఏంటంటే మనము బిజినెస్ నేమ్‌నొచ్చేసి ఎవరికైనా చిన్నపాటి బిజినెస్ అయినా వాళ్ళకి ఏదైతే బిజినెస్ నేమ్ ఉంటదో ఆ బిజినెస్ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ కేటగరీని ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఆ కేటగరీ అంటే ఏంటి? ఏం బిజినెస్ అది? రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్. ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు కేటగరీస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు రెస్టారెంట్ క్రియేట్ చేస్తున్నారు. రెస్టారెంట్. ఓకే. మీరు ఒక సలూన్ క్రియేట్ చేస్తున్నారు. సలూన్. ఓకే. ఇప్పుడు ఒక మీరు ఇంటీరియర్ డిజైన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఇంటీరియర్ డిజైన్. అలా కాకుండా మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌కి ఇస్తున్నారు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. డేటా ఎంట్రీ ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్. సో ఇలా మీరు ఏదైతే ఓకే ఒక కంపెనీకి ఈ పర్టిక్యులర్ పేజ్‌ని క్రియేట్ చేస్తున్నారో ఆ బిజినెస్ ఏం పని చేస్తది? ఏ కేటగరీకి సంబంధించింది అని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. మీకు లిస్ట్ చూపించేస్తది. ఈ లిస్ట్‌లో ఏది సూటబుల్ అయితే ఆ సూటబుల్ అయ్యేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. వాటెవర్ ఇట్ ఈస్. ఈవెన్ యూ ఆర్ ద వన్ ఆఫరింగ్ వుమెన్స్ క్లాతింగ్, చెక్ ఇట్ ఔట్. ఓకే. మెన్స్ క్లాతింగ్.
ప్రతి ప్రపంచం అంతా ఇందులో ఉంటది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ అని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే ఎక్కువ అమౌంట్, దీన్ని కోట్ల రూపాయలు దాన్ని అర్థం చేసుకుంటే చిన్న చిన్నవి ఇంకా ఈజీ, అందుకోసమని. ఓకే. ఎప్పుడు కూడా మనం తీసుకునేది ఎలా ఉండాలి అంటే టాప్ లెవెల్‌లో ఉండాలి. దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే కిందవన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో ప్రాపర్టీ అండ్ ఎస్టేట్. ఓకే. ప్రాపర్టీ కంపెనీ, ప్రాపర్టీ, ప్రాపర్టీ డెవలపర్, లైక్ దట్. హౌ మెనీ వీ నీడ్ టు యాడ్? 3 అయితే యాడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వన్ బయో. సో ఈ బయోలో ఏంటంటే ఒకే ఒక లైన్ రాయండి. ఏంటి అసలు ఎందుకు మీ బిజినెస్ దగ్గర కస్టమర్ కొనాలి? యూనిక్ ఏంటి? వాట్ ఈస్ యువర్ యూఎస్పి? వాట్ ఈస్ యూఎస్పి? యూఎస్పి స్టాండ్స్ ఫర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూనిక్ సెల్లింగ్ ప్రిపోజిషన్. ఓకే. అసలు ఏంది కాంపిటేటర్తో కంపేర్ చేసుకుంటే మీరు ఏం తోపు అసలు, మీ దగ్గర ఎందుకు కొనాలి కస్టమర్ అనే దాని గురించి చెప్తే కస్టమర్కి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. వీ హెల్ప్ యూ టు షో prime properties which gives you, okay, 10x returns in short time. That's it. ఓకే. సో మేమేంటంటే కొన్ని ప్రైమ్ ప్రాపర్టీస్ అయితే చూపిస్తాము. ఓకే. దాని ద్వారా మీరు ఏంటంటే 10x ఏంటంటే రిటర్న్స్ పొందొచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టే వాళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు రిటర్న్స్లో పొందాలనే కదా పెడతారు, ఊరికే బెటర్ కదా. దట్ ఈస్ ద రీజన్ ఐ హైలైటెడ్ దిస్ వన్. సో సింప్లీ క్లిక్ ఆన్ ది క్రియేట్ పేజ్. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటంటే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. ఓకే. సో నెక్స్ట్ పేజ్లో కొన్ని డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటంటే మనము ఫిల్ అయితే చేస్తాం. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అవర్ పేజ్. సో పేజ్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఎటువంటి డబ్బులు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎన్ని పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అని క్వశ్చన్ వస్తుంది. ఎన్ని పేజీలైనా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. కాకపోతే వెంటనే క్రియేట్ చేస్తే మీకేంటంటే కొన్ని ఎర్రర్స్ అయితే రావచ్చు, స్పామ్ చేస్తున్నారనేసి మీరేంటంటే డేస్ని గ్యాప్ తీసుకొని క్రియేట్ అయితే చేయండి. అప్పుడు ఏంటంటే మీరు 100 పేజీలైనా క్రియేట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఒక్కొక్క బిజినెస్కి ఒక పేజ్ మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటి అంటే సార్ బిజినెస్ అయితే వేరే వాళ్ళది కదా, వాళ్ళ దాంట్లో క్రియేట్ చేయాలా, నా దాంట్లో క్రియేట్ చేయాలా? ఇక్కడ వన్ థింగ్. ఓకే. మీకు ముందే వాళ్ళ పేమెంట్ ఇచ్చేసినారు అనుకో. ఇప్పుడు నా కేసు తీసుకుంటే మనం ఏ సర్వీస్ ఇచ్చినా కూడా ఏంటంటే ఫస్ట్ మంత్ పేమెంట్ అనేది ఫస్టే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన దాంట్లో సర్వీస్ అనేది ఆఫర్ చేస్తాం డిజిటల్ చందు సొల్యూషన్స్‌లో. ఇప్పుడేంటంటే వాళ్ళ దాంట్లో క్రియేట్ చేసినా నాకు ప్రాబ్లమ్‌లా. ఇప్పుడు వర్క్ చేపించుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతేనే మీకు ప్రాబ్లమ్. అప్పుడు మీరు ఈ వర్క్ చేసంతా వేస్ట్ అవుతది. కాబట్టి నేను ఫస్టే పేమెంట్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళ దాంట్లో క్రియేట్ చేయడానికి కూడా ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు మీకు మంత్ అయిన తర్వాత కొంతమంది పేమెంట్ ఇస్తా అంటారు. అప్పుడేంటంటే మీ దాంట్లో క్రియేట్ చేసుకొని మీరు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్ అయితే చేసేయొచ్చు. తర్వాత వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతది పేజ్ అనేది. దెర్ ఈస్ నో ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఓకేనా. సో మీ దాంట్లో క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, వాళ్ళ దాంట్లో క్రియేట్ చేసిన ప్రాబ్లం లేదు. సో మోస్ట్ ఆఫ్ ది టైం క్లయింట్ ఏంటంటే వాళ్ళ దాంట్లోనే క్రియేట్ చేయమంటాడు. క్రియేట్ అయితే చేయండి, నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. కాకపోతే మీకు ట్రస్ట్ అనేది పేమెంట్ ఇస్తారు అనేది నమ్మకం ఉంటే. ఓకే. దట్స్ ఇట్. ఓకే. సో మీ అందరికీ కూడా ఏవైతే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి కూడా క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నా. నౌ లెట్స్ జంప్ ఇంటూ ది అదర్ స్టెప్స్. ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్‌కి వెబ్‌సైట్ ఉంది అనుకో. వెబ్‌సైట్‌ని ఎంటర్ చేయండి. www. ఓకే. విశ్వాస్ ఎస్టేట్స్.com. ఓకే. ఎంటర్ చేయండి. వెబ్‌సైటే లేదా సింప్లీ లీవ్ ఇట్ చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. వెబ్‌సైట్ లేకున్నా కూడా మనం క్రియేట్ చేసేయొచ్చు. నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. వెబ్‌సైట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో ఉంటే ఇవ్వండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఫోన్ నంబర్ అనేది 100% అందరికీ ఉంటది కాబట్టి ఫోన్ నంబర్‌లు అయితే ఇవ్వండి. ఓకే. ఫోన్ నంబర్‌లు అయితే ఇవ్వండి. సో ఫోన్ నంబర్ అయితే నేను ఇచ్చినాను. మెయిల్ ఐడీ ఇవ్వండి. సో టేక్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్ అట్ gmail.com. అలానే అడ్రస్. ఓకే. ఈ బిజినెస్ ఎక్కడుంది? నాగసాయి అపార్ట్మెంట్, అమీర్పేట్, ప్లాట్ నంబర్ 202, Hyderabad. Okay. So I given like this. And what is the city? Hyderabad. Okay. What of the city? So these all the simple things. Even చిన్న పిల్లలు కూడా ఎంటర్ అయితే చేస్తారు. సో సింప్లీ ఎంటర్ అయితే చేసేసేయండి. వన్స్ ఆఫ్టర్ ఎంటర్, ఓకే, సెలెక్ట్ ది, ఓకే, థర్డ్ ఆప్షన్ దట్ ఈస్ ద వన్ ఓపెన్ సెలెక్టెడ్ అవర్స్. చాలా పీపుల్ ఏంటంటే నో హవర్స్ అవైలబుల్ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ ఆప్షన్స్ అడగవు.
ఈజీగా పేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటారు, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, డోంట్ సెలెక్ట్. మీ పేజ్ అనేది రెస్పాన్స్ రేట్ అనేది అయితే తగ్గిపోతుంది ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే. చాలా పీపుల్ ఏంటంటే అలా సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. మస్ట్ అండ్ షుడ్ మీ బిజినెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది పెడితే అవుట్ ఆఫ్ ది వర్కింగ్ అవర్స్‌లో ఎవరైనా మీకు మెసేజ్ చేసినప్పుడు మీ పేజ్ రెస్పాన్స్ రేట్ అనేది అయితే తగ్గదు. ఓకే, మీరేంటంటే ఒక కస్టమర్ మెసేజ్ చేసినప్పుడు మీ పేజ్‌కి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదనుకో, మీరేంటంటే ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారనేసి పేజ్ రేట్‌ని తగ్గిచ్చేస్తది ఫేస్‌బుక్ అనేది. అప్పుడు మీ పేజ్ అనేది ఏందంటే డెడ్ అయిపోతది. కాబట్టి చాలా పీపుల్ బిగ్గెస్ట్ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను చాలా పీపుల్‌ని అయితే చూసా. కాబట్టి డోంట్ డూ దిస్ మిస్టేక్. వాళ్ళు చేసినట్టుగా ఓకే, మీరైతే చేయకండి. సెలెక్ట్ దిస్ వన్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఎప్పుడు ఓపెన్ అవుతది? మార్నింగ్ 9 AM. ఓకే, ఈవినింగ్ 9 PM క్లోజ్ అవుతుంది. మై స్మాల్ రిక్వెస్ట్ టు ఓకే ద వన్ హూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ హౌ టు క్రియేట్ ది పేజ్, ప్లీజ్ ట్రై టు అబ్జర్వ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీఆర్ సెలెక్టింగ్, ఎనీథింగ్ న్యూ ఓకే యు ఆర్ లెర్నింగ్, ఓకే కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. ఆ ఐడియా ఉండే వాళ్ళకి కొద్దిగా ఏంటంటే సో రిపీటెడ్ అని అయితే అనిపించవచ్చు. కాబట్టి తెలియని వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఓన్లీ 2 minutes ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్. ఓకే, సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సండే అన్నిటికీ అదే డేట్స్ అయితే పెట్టండి. ఏ టైం ఓపెన్ అవుతుందో, ఏ టైం క్లోజ్ అవుతుందో అని. సింప్లీ క్లిక్ ఆన్ సేవ్. వన్స్ యూ క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. Okay, so here it is the asking the profile picture and the cover photo. Simply go to the Canva. Okay, using Canva you can able to create the amazing okay profile picture, logos, okay cover pictures, all the things you can able to create the free of cost. అందుకోసమే నేనేంటంటే ఈ క్యాన్వా ఏంటంటే 1 year పాటు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు ఈ పర్టికులర్ ఓకే సాఫ్ట్వేర్ ఏంటంటే మీ క్లయింట్ కి పనిచేసేటప్పుడు రోజు ఉపయోగించాల. అందుకనే ఫ్రీగా ఇచ్చిన. దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే మళ్ళీ ఇది ఒక రూ. 6,400 ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి. ఓకే, క్లిక్ ఆన్ ది క్రియేట్ డిజైన్ and search here logo. మోస్ట్ ఆఫ్ ది టైం ప్రొఫైల్ పిక్చర్ లో ప్రతి ఒక్కరు లోగోలు అయితే ప్లేస్ అయితే చేస్తారు. నౌ సెలెక్ట్ ది లోగో. ఇది ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ యూ కెన్ ఏబుల్ టు సీ ది డిజైన్స్ ఆప్షన్. సెలెక్ట్ ది డిజైన్స్. ఏ బిజినెస్ కి అయితే మీరైతే క్రియేట్ చేస్తున్నా అది సెర్చ్ చేయండి. నేను రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేశా. ఐఎమ్ గోయింగ్ టు గెట్ సో మెనీ లోగోస్. సెలెక్ట్ వాట్ ఎవర్ ద లోగో యూ లైక్. ఐ లైక్ దిస్ వన్, సెలెక్ట్ ఇట్. మీరు అదర్ బిజినెస్ అనుకుంటే ఆ బిజినెస్ సెర్చ్ చేయండి, మీకు సంబంధించిన లోగోలు వస్తాయి. ఇప్పుడు సలూన్ అనుకుంటే సలూన్ సెర్చ్ చేయండి. యూ కెన్ ఏబుల్ టు గెట్ ది సలూన్ లోగోస్. యూ కెన్ ఏబుల్ టు కస్టమైజ్, కంప్లీట్ గా మార్చొచ్చు. ఏమిది విశ్వాస్ ఎస్టేట్స్. That's it. Okay, once after you people add whatever the business name you people have, simply click on share and download. That's it. Download the logo. Now we have logo. Okay, దీన్ని ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ కింద మనం ఉపయోగించాలి. Now go back again and search here Facebook cover. మీరు ఏ పర్టికులర్ డైమెన్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా క్యాన్వా అనేది ఉంటే. ఓకే, సెలెక్ట్ ది ఫేస్బుక్ కవర్. ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ది okay whatever the size okay compatible for the Facebook cover. Select that one and enter here again real estate. Real estate, check it out. There are so many real estate related okay cover picture. Select any one of it and change to your invest in your own dream okay house. And so Hanan Marals, it is the one Vishwas Estates. That's it. That is how you people need to change. Add your contact number, add your website, add your email, add your address, all the things. Okay, I have added the contact number. I am making this one big and I'm keeping here call. Click on share, click on download, click on download again. That's it. Now we have profile picture and cover photo. Go back to our page, click on profile picture and select it. Open and click on the cover photo and select the cover photo, click on open. Now you can able to see that okay there is a profile picture and the cover photo. Click on next. That's it. Almost we are ready. Okay, it is going to ask you few details, will complete. Okay, it is asking WhatsApp number to connect your page. Me page ki WhatsApp number connect cheyandi antandi. You can able to skip. It is a dummy page, right? Okay, I am showing
ఓకే టు యూ హౌ టు క్రియేట్. సో ఐఎమ్ స్కిప్పింగ్. ఓకే నేనైతే మళ్ళీ మీకైతే చూపిస్తే ఎక్కడ ఈ వాట్సాప్ నెంబర్ని కనెక్ట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ డన్, దట్స్ ఇట్. So finally we created. Let me open the any company page. Is there any difference or not? You can check it out. Okay, I'm opening Jio. ఇప్పుడు నేను జియో పేజ్ ఓపెన్ చేసిన. ఇప్పుడు జియోలో ఏవైతే డీటెయిల్స్ ఉన్నా మనకు కూడా ఉన్నాయి చూడండి. ఇక జియోలో ఏముంది, లోగో ఉంది. సో హియర్ యూ కెన్ సి వీ హ్యావ్ అవర్ లోగో విశ్వాస్ ఎస్టేట్స్. సో హియర్ యూ కెన్ సి బ్యాక్ ఎండ్ వచ్చేసి వాళ్ళు ఏదైతే ఓకే ఫ్యూచర్ రిలేటెడ్ ఒక ప్లాన్ లో ఉన్నారో దాని కవర్ ఫోటో పెట్టారు. మీరేంటంటే మీరు ఏదైతే బిజినెస్ చేస్తారో ఆ కవర్ ఫోటో పెట్టుకున్నారు. సో దెన్ యూ కెన్ సి పోస్ట్ అబౌట్ మెన్షన్స్ రీల్స్, చెక్ ఇట్ అవుట్, పోస్ట్ అబౌట్ మెన్షన్స్ రీల్స్. ఓకే రీల్స్ పెట్టగానే రీల్స్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇలా ఇవన్నీ కూడా ఎంత పెద్ద కంపెనీకైనా ఎంత చిన్న కంపెనీకైనా సేమ్ ఆప్షన్సే ఇంటర్నెట్లో. కానీ ఇంటర్నెట్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు సంవత్సరాల పొడవు నుంచి ఉపయోగించేసుకున్నారు కాబట్టి వీళ్ళు లక్షల కోట్లలో గ్రో అయిపోయినారు. సో ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మనము గ్రో అవుతాం వాళ్ళలాగా. ఓకే వాళ్ళలాగా కోట్ల రూపాయలు కాకపోయినా ఎవ్రీ డే ఎవ్రీ మంత్లీ బేసిస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో 100% గ్రో అవుతాం. గ్రో అయ్యేలాగా అదర్ పీపుల్కి చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక క్లియర్ క్లారిటీ అయితే వచ్చింది హౌ టు క్రియేట్ పేజ్. ఇక్కడ అయిన తర్వాత చాలా పీపుల్ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఫేస్ చేస్తారు. ఈ మిస్టేక్ ఫేస్ చేస్తూ ఎవరైనా ఒక నాలాంటి ఏజెన్సీ పీపుల్ని ఏంటంటే అప్రోచ్ అయితే బయట ఉంటారు. ఓకే ఆ ఇష్యూ ఏమొస్తుందంటే మీ పేజీలు సస్పెండ్ అవుతాయి, రిస్ట్రిక్టెడ్ అవుతాయి. ఎందుకు అని తెలియదు. ఇప్పుడు ఒక ప్రమాదం వస్తుంది అంటే ఏదో ఒకటి తప్పు చేస్తేనే కదా, ఏదో ఒకటి జరిగితేనే కదా ప్రమాదం వస్తుంది. పేజ్ కూడా సస్పెండ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి వద్దు, మనకేంటంటే సేఫ్ ఉండాలి. ఆ టైంలో వాళ్ళని అప్రోచ్ అయితే దాన్ని సాల్వ్ చేయడానికి 5,000 అడుగుతారు. అదొక 10 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది, 5,000 రూపాయలు అడుగుతారు. మనకి తెలియని దాన్ని ఏంటంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు. కాబట్టి మనం తెలుసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తే మన వేల రూపాయల డబ్బుల్ని కష్టపడి సంపాదించి సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే సో దట్ ఈస్ ద థింగ్. సో వాట్ యూ నీడ్ టు డూ, సో క్లిక్ ఆన్ ది సెట్టింగ్స్. దీస్ ఆర్ ద సెటప్స్ యూ పీపుల్ నీడ్ టు కంప్లీట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది పేజ్. పేజ్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ వన్ గో టు ది పేజ్ సెటప్. ఓకే సో హియర్ యూ పీపుల్ నీడ్ టు సెట్ ది యూజర్ నేమ్. యూజర్ నేమ్ అయితే సెటప్ అయితే చెయ్యాలి. సో ఎందుకు అంటే ఫేస్బుక్ ఏమో ఓకే ఏం బిలీవ్ చేస్తుందంటే లైక్ కోట్ల మంది ఇండియాలోనే 70 కోట్ల మంది ఉపయోగిస్తాం, ప్రపంచం అంతా కలిపోయిందంటే బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉపయోగిస్తూ ఉంటారు. సో అప్పుడు లక్షల పేజీలు క్రియేట్ అవుతూ ఉంటాయి. దాంట్లో జెన్యున్ పేజెస్ ఏవి ఫేక్ పేజెస్ ఏవి అనేది తెలుసుకోవడానికి ఏంటంటే కొన్ని థింగ్స్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ పేజ్ని క్లిక్ చేస్తే ర్యాండమ్గా ఒక నెంబర్ వస్తుంది, ఇలా వదిలేస్తాం. ఇలా చిన్న చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ని కాస్త ఏంటంటే యూనిక్ మన పేరుగా అయితే మార్చుకోవాలి. ఓకే అది ఎక్కడ అంటే సేమ్ పర్టికులర్ ప్రొసీజర్. క్లిక్ ఆన్ సెట్టింగ్స్, గో టు ది పేజ్ సెటప్, క్లిక్ ఆన్ నేమ్ and select the username. And here you people need to add your business name. What is your business name? Vishwas Estates. సో ఇప్పుడు ఈ బిజినెస్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేయండి. అవైలబుల్ లేదు అని ఒక్కొక్కసారి చూపిస్తుంది. ఇప్పుడు నా నేమ్ అయితే అవైలబుల్ ఉంది, మీ నేమ్ ఏంటంటే అవైలబుల్ లేదు అనేసి ఇక్కడ చూపించినప్పుడు మీరేంటంటే ఒక ఎస్ అని తీసేయడమో లేకపోతే జెడ్ అని పెట్టడమో ఏదో ఒకటి చేయాలి. ఓకే సో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను అలా వెళ్తాను. క్లిక్ ఆన్ ది సేవ్ చేంజెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ యువర్ ఫేస్బుక్ పాస్వర్డ్. మీ ఫేస్బుక్ లో క్రియేట్ చేస్తుంటే మీ ఫేస్బుక్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ది యూజర్ నేమ్. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఏంటంటే మీ పేజ్ను కాపాడుకోవడానికి ఏంటంటే 100% ఉపయోగపడుతుంది. ఓకే సో మళ్ళీ ఏంటంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఈ 2 నిమిషాలు 5 నిమిషాలు దానికి మీరు ఏంటంటే టైం ఇవ్వలేకపోతే డబ్బులు ఏంటంటే ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే కాబట్టి జాగ్రత్త పడండి. సో నౌ యూ కెన్ ఏబుల్ టు సీ మనం పేజ్ని ఇలా క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ విశ్వ ఎస్టేట్స్ అని అయితే వచ్చింది. ఇప్పుడు ఫేస్బుక్ ఏమనుకుంటుంది అంటే ఓకే ఇలా ప్రొఫైల్ లింక్ కూడా ఉంది, యూజర్ నేమ్ ఓకే వీళ్ళు బిజినెస్ నిజంగానే చేస్తున్నారు అని అనుకుంటుంది. ఓకే సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ సెట్టింగ్స్ అండ్ వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ, యూ పీపుల్ నీడ్ టు పోస్ట్ ఇట్. సో మీ బిజినెస్కి సంబంధించింది ఎక్కడ ఏమైనా రిలేటెడ్ ఓకే ఫొటోస్ని అయితే పోస్ట్ అయితే చేయండి. సో విత్ ఇన్ 24 అవర్స్లో ఇది మీకు వెరిఫై అయితే కంప్లీట్ అయితే చేస్తుంది ఫేస్బుక్ అనేది. ఓకే క్లిక్ ఆన్ ది ఫొటోస్, సెలెక్ట్ ది ఫోటో అండ్ అప్లోడ్ ఇట్. ఓకే సో ఐఎమ్ అప్లోడింగ్ దిస్ వన్, ఓపెన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీకు రిలేటెడ్ పోస్ట్ని ఏంటి ఫొటోస్ని వీడియోస్ని ఓకే పబ్లిష్ అయితే చేయండి. క్లిక్ ఆన్ నాట్ నౌ. ఒక 1 or 2 పోస్ట్ని అయితే పబ్లిష్ అయితే చేయండి. వన్స్ ఇది పోస్ట్ చేసిన తర్వాత ఓకేనా సో మీకు ఇక్కడ చాలా పీపుల్కి బూస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ సెషన్లో ఎవరైతే ఆల్రెడీ ఈ ప్రాసెస్లంతా తెలిసి
పేజీలు క్రియేట్ చేసేది తెలిసి బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ ని రన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? త్రో మీ బూస్ట్ ఇన్ చాట్ బాక్స్. ఎంతమంది బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తూ యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఉన్నారో చూద్దాం. త్రో మీ బూస్ట్ ఇన్ చాట్ బాక్స్. ఎంతమంది బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తూ యాడ్స్ రన్ చేస్తున్నారండి? ఎవరైతే రన్ చేస్తున్నారో ఓకే చాట్ బాక్స్ లో చెప్పండి బూస్ట్ అనేసి, లేదు అంటే నో అని టైప్ చేయండి. ఓకే అశ్విని, తేజ, ఓకే సో దే ఆర్ సో మెనీ పీపుల్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకు ముందు ఏమని చెప్పినానండి మీకు? ఏమని చెప్పినాను? ఫేస్బుక్ ఎలా డబ్బులు సంపాదిస్తుంది అనుకున్నా చెప్పాను? అడ్వర్టైజ్మెంట్. మీరు ఏమైనా చేస్తా ఉండండి ఫేస్బుక్ లో, ఫేస్బుక్ వచ్చి ఏం చేస్తుంది అంటే బూస్ట్ కొట్టండి ఇంతమందికి రీచ్ అవుతుంది అంటది. మీరు బూస్ట్ కొట్టేది ఎందుకోసము? ఒకటి మీకు లీడ్స్ అన్నా కావాలా, ఓ లేదు అంటే సేల్స్ అన్నా కావాలా. లీడ్స్ సేల్స్ అనేది రావు బూస్ట్ ఆప్షన్ ద్వారా. బూస్ట్ ఆప్షన్ ఎందుకు కనిపెట్టినారు అంటే లైక్లు, కామెంట్లు, షేర్స్, వ్యూస్, సేవ్స్ ఇవి రావడానికి కనిపెట్టినారు. ఓకేనా? దీంతో పాటు కొన్ని ఏమైనా లీడ్స్ ఏంటంటే వచ్చి మీ వల్ల పడచ్చు. ఓకేనా? ఒక వల అయితే పడొచ్చు. మీరేంటంటే సముద్రంలోకి వెళ్ళేసి ఒక పెద్ద చేపను పట్టడానికి వలేస్తూ ఉంటే చిన్న చిన్న పర్టికులర్ వ్యూ పడతాయి కదా. సేమ్ అలానే ఏంటంటే మీరేంటంటే ఒక పర్టికులర్ బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి చిన్న చిన్న పర్టికులర్ లైక్లు, కామెంట్లు తెప్పించగలుగుతారు. కానీ పెద్దగా ఉండే చేపని తెప్పిలేరు. పెద్దగా ఉండే చేప ఏంటి? లీడ్లు, సేల్స్ అవి రావు. చాలా పీపుల్ ఏంటంటే వేల రూపాయలు ఇందులో పోగొట్టేసుకొని ఫేస్బుక్ యాడ్స్ పనిచేయదు, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ పనిచేయదు. మనం చేసే విధంలో తప్పుంది. మనం పని చేయట్లా సరిగా. అందుకనేసి అవి పని చేయలా. కొంతమందికి డబ్బులొచ్చేదేంది? కొంతమందికి పోయేదేంది? ఎందుకు పోతాయి? మనం వాడాల్సిందేందంటే ఈ బూస్ట్ ఆప్షన్ కాదు. బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేపిచ్చుకొని మీ దగ్గర డబ్బులేందంటే ఆ ఫేస్‌బుక్‌ని కనిపెట్టిన మార్క్ జుకర్బర్గ్ కొట్టేస్తన్నాడు. ఓకే. సో, జెన్యూన్‌గా కొట్టేస్తన్నాడు. ఓకేనా? సో, కాబట్టి బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేది మానేయండి. ఓకే. అందులో ఎక్కువ ఆప్షన్స్ మీకు ఉండవు. ఈజీగా సెటప్ చేసి పెట్టుంటారు. మీ డబ్బుల్ని కాజేసేస్తది ఫేస్‌బుక్. కాబట్టి బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి డబ్బులనైతే పోగొట్టకండి. ఓకేనా? నెక్స్ట్ నేను చెప్పే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఏం ఫాలో అవ్వాలి మనము? ఈ యాడ్స్ మేనేజర్ అనే దాన్ని ఫాలో అవ్వాలి. దీంట్లో ఉంటాయి ఆప్షన్స్ అన్నీ కూడా. దీనికన్నా ఎక్కువ ఆప్షన్స్ నెక్స్ట్ దాంట్లో ఉంటాయి. ఓకే. బిజినెస్ యాడ్స్ దాంట్లో. కాబట్టి సో ఇది బేసిక్‌లో బేసిక్ అండి. ఓకే. ఎవరైతే బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేది కాబట్టి ఈ రోజు నుంచి ఆపేసేయండి. మనం దానికన్నా వెరీ అడ్వాన్స్ లెవెల్‌లోదైతే నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో లెట్స్ మూవ్ ఇన్. ఇప్పుడు మనం ఏంటంటే పేజ్ అయితే క్రియేట్ అయితే అయ్యింది. ఇంకా కొన్ని సెటప్స్ అయితే ఉన్నాయి. క్లిక్ ఆన్ ది సెట్టింగ్. ఇప్పుడు ఫస్ట్ పేజ్ క్రియేషన్ అయితే కంప్లీట్ అయితే అయింది. హౌ మెనీ పీపుల్ హావ్ ఎన్ క్లియర్ ఐడియా అబౌట్ ది ఫేస్‌బుక్ రిలేటెడ్ పేజ్? ఇప్పుడు పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఎలా సెటప్ చేసుకోవాలి అనే క్లారిటీ ఉంటే త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్. ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం అంతా కూడా క్లియరా? త్రో మీ క్లియర్? త్రో మీ క్లియర్? ఓకే. దట్స్ గ్రేట్. థాంక్ యూ సో మచ్. సో లెట్స్ మూవ్ టు ది అనదర్ స్టెప్. నెక్స్ట్ స్టెప్‌లోకి అయితే కంప్లీట్ అవుదాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్టెప్‌నైతే కంప్లీట్ అయితే చేసుకున్నాం. దట్ ఈస్ ద వన్ ఫేస్‌బుక్ పేజ్. ఇది కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 2 ఏంటి? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి మీరేం చేయాలి అంటే మీరు క్రియేట్ చేసుకున్న దానికి యూజర్ నేమ్ ఉంటది. అలానే వచ్చేసి పాస్వర్డ్ అయితే ఉంటది. ఈ రెండిటిని కలెక్ట్ చేసి అయితే పెట్టుకోండి. ఓకే. ఇది కలెక్ట్ చేసేటప్పుడు ఈ అకౌంట్ అనేది దేనిపైన క్రియేట్ చేయాలి అంటే, మీ బిజినెస్ పేజ్ అనేది ఫేస్‌బుక్‌ది ఏ దాని పేరుపైతే క్రియేట్ చేశారో, అదే పేరు పైన ఇన్‌స్టాగ్రామ్‌ది కూడా క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను విశ్వాస్ ఎస్టేట్స్ కదా! విశ్వాస్ ఎస్టేట్స్ అనే దాంతో ఏం చేయాలి? ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఏంటంటే 5 డిఫరెంట్ పేజీలనైతే మీరు క్రియేట్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో క్రియేట్ అయితే చేయండి. ఓకేనా. యూజర్ నేమ్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఏవో కొన్ని అడుగుతది. అవి అడిగేసి క్రియేట్ అయితే చేయండి. ఇది క్రియేట్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తది. ఆ పాస్వర్డ్‌ని, యూజర్ నేమ్‌ని ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. క్లిక్ ఆన్ ది సెట్టింగ్స్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇద్దరిది ఒకటే కాబట్టి మీరేంటంటే ఈ ఫేస్‌బుక్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని కనెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏ టైంకి ఆ టైంకి ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అవుతూనే ఉంటారు. అవసరంలా. సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఓకే. సో, గో టు ది లింక్డ్ అకౌంట్స్. ఎక్కడికి లింక్డ్ అకౌంట్స్‌కెళ్ళాలి? ఫస్టు మీరేంటంటే ఈ పేజ్‌లో ఉంటారు. ఈ పేజ్‌లోంచి సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఫస్ట్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఏందంటే స్క్రోల్ చేయండి. లింక్డ్ అకౌంట్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. హియర్ యూ కెన్ సీ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్. ఇన్‌స్టాగ్రామ్‌ని కనెక్ట్ చేయడానికి దీన్ని క్లిక్ చేయండి. కనెక్ట్ అకౌంట్ అగైన్. క్లిక్ ఆన్ కనెక్ట్. కన్ఫర్మ్. కంటిన్యూ.
అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, రెండు కలెక్ట్ చేసుకో పెట్టుకోమన్నా, క్లిక్ ఆన్ స్విచ్ అకౌంట్. ఓకే, గివ్ యువర్ యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్ ఇవ్వండి, ఇవన్నీ కూడా నా క్లయింట్స్. ఓకే, దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్. ఓకే, మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఈ యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఏంటంటే లాగిన్ పైన క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రెండు కూడా కనెక్ట్ అయితే అవుతాయి. ఓకేనా, కనెక్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ బెనిఫిట్ అంటే మీకు, సో యాడ్స్ మేనేజర్లో ప్రతిసారి మీ ఇన్స్టాగ్రామ్ని యాడ్ చేయాల్సిన పనిలే. నెక్స్ట్ ఏం చేస్తాం, యాడ్స్ మేనేజర్లో ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని కలిపి ఏంటంటే ఒకే ప్లేస్లో యాడ్స్ రన్ చేస్తాం. ఇక్కడ ప్రతిసారి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ సెటప్ కానీ కంప్లీట్ చేస్తే. సో ఇది సెకండ్ అయితే కంప్లీట్ మీరైతే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ అయితే అవుతుంది. కనెక్ట్ అయితే అవుతుంది. లెట్ మీ షో యూ వన్ ఆఫ్ ది లైవ్ అకౌంట్. ఏదైతే మీరు ఆల్రెడీ కనెక్ట్ చేస్తే ఎలా కనిపిస్తుందో నేను ఇప్పుడు నా లైవ్ అకౌంట్కి తీసుకెళ్ళి చూపిస్తా. యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ లింక్డ్ అకౌంట్స్. యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ కనెక్టెడ్ టు డిజిటల్ చందు. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ చందు అనేది ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓకేనా, నేను ఈ ఫేస్బుక్ దాన్ని ఇన్స్టాగ్రామ్లో ఉండే డిజిటల్ చందు అకౌంట్ని కనెక్ట్ అయితే చేసిన. సో ఇక్కడ చూడ కనెక్టెడ్ అని అయితే చూపించింది. ఓకే, మీకు కూడా కనెక్టెడ్ అని అయితే చూపిస్తుంది. ఓకేనా, సో ఇలా కనెక్టెడ్ అయిపోయిన తర్వాత నౌ లెట్స్ మూవ్ టు ది థర్డ్ స్టెప్. ఇప్పుడు మూడో స్టెప్కి వెళ్తున్నా. సో మూడో స్టెప్ ఏంటి, యాడ్స్ మేనేజర్. మూడో స్టెప్ ఏంటి, యాడ్స్ మేనేజర్. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి ప్రొసీజర్, ఎక్కడైతే మీరు ఫేస్బుక్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నారో అదే దాంట్లో ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి యాడ్స్ మేనేజర్ facebook.com/యాడ్స్ మేనేజర్. ఓకే, సో ఈ లింక్ని ఏంటంటే నేను చాట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నా. సింప్లీ ఏంటంటే సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇది మీకు ఏంటంటే నీడెడ్ ఎవ్రీ టైం. సో దీన్ని ఏంటంటే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఐ గివెన్ ది లింక్ ఇన్ చాట్ బాక్స్, యూ సీ. ఒకసారి అయితే చెక్ చేయండి. లింక్ అయితే నేను చాట్ బాక్స్లో అయితే ఇచ్చిన. సో వన్స్ నేను ఏంటంటే ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీరేంటంటే యాడ్స్ మేనేజర్లోకి వస్తారు ఇప్పుడు. ఓకేనా, ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్స్ని మీకు కావచ్చు, ఎవరికి కావాలి అంటే ఆ చిన్న చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ క్రియేట్ చేసి ఇచ్చడానికి ఒక ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కి అయితే వస్తారు. సో ఈ ప్లేస్కి వచ్చే టైంలో మీకు కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. కొత్త అకౌంట్ కాబట్టి, నాది పాతది కాబట్టి డైరెక్ట్గా వచ్చేసింది. ఏం అడుగుతుందంటే మీ బిజినెస్ నేమ్ ఏంటి, మీ కరెన్సీ ఏంటి, ఓకేనా, ఐఎన్ఆర్ అని అయితే పెట్టండి. అలానే మీ టైం జోన్ ఏంటి, టైం జోన్ వచ్చేసి ఏంటంటే 5:30. ఓకే, సో కోల్కతా కానీ ఇండియా కానీ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే మీరు ఏంటంటే ఈ ప్లేస్కి వస్తారు. ఏ ప్లేస్కి, ఈ పర్టికులర్ యాడ్స్ మేనేజర్ని కంట్రోల్ చేసే ప్లేస్కి వస్తారు. ఎవరైనా కానీ ఎంత పెద్ద కంపెనీ, ఓకే, సో టీసీఎస్, ఓకే, ఇన్ఫోసిస్, విప్రో, ఏ కంపెనీలైనా కూడా యాడ్స్ రన్ చేయాలంటే ఈ ప్లేసులకే రావాలి. ఫేస్బుక్ దాంట్లో రన్ చేయాలంటే ఈ ప్లేసులకే రావాలి. మీరు కూడా ఈ ప్లేస్లో అయితే ఉన్నారు. ఈ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ని మీరేంటంటే క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అయినవి, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఏవైతే ఇప్పుడు నీడెడ్ ఉన్నాయో అవి నేను కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్తా. ఓకే, సో వాట్ ఆర్ ద ఆప్షన్స్, ఇక్కడ చూడండి. ఇక్కడికి రాగానే నాకు ఇక్కడ ఏదో క్యాంపెయిన్ అని అయితే ఉంది. ఓకేనా, సో అలానే ఏదో యాడ్ సెట్ అని అయితే ఉంది. అలానే ఇక్కడ చూస్తే యాడ్స్ అని అయితే ఉంది. సో ఈ మూడు ఆప్షన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అయినటివి, ప్రతి ఒక్క ఫ్రెషరు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఈ మూడిటిని కానీ మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే ఇక్కడే మీకు 70% వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. దీన్ని అర్థం చేసుకొని దాంట్లో ఎలా చేయాలి అనేది అర్థం క్లారిటీ ఉంటే ఆల్మోస్ట్ 70% మీరు ఏంటంటే ఇందులోనే కంట్రోల్ చేస్తారు మొత్తాన్ని కూడా. రిమైనింగ్ వచ్చేసి ఇంకో 30% అదర్ పర్టికులర్ వాటిలో ఉంటుంది. సో అంత ఏముంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా అర్థమైతే చేసుకొని సెటప్ అయితే చేద్దాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు యాడ్స్ మేనేజర్లోకి అయితే మనం అయితే వెళ్ళాము. వాట్ ఈస్ ద లింక్, దిస్ ఈజ్ ఏ లింక్. నేను ఇక్కడ కాపీ పేస్ట్ కూడా చేశాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే క్యాంపెయిన్, సెకండ్ వన్ చూసుకుంటే యాడ్ సెట్, థర్డ్ వన్ చూసుకుంటే యాడ్స్. సో ఈ మూడింటిని అయితే మీరు అర్థం అయితే చేసుకోవాలి. క్యాంపెయిన్లో మనం ఏం చేస్తాం, యాడ్ సెట్లో ఏం చేస్తాం, యాడ్స్లో ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూడండి. యాడ్స్లో ఏం చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ ప్రొసీజర్ అంతా ఎందుకోసం చేస్తున్నామండి,
యాడ్స్ కోసం కంపెనీ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్లు అమ్మాలో, చిన్న కంపెనీ కావచ్చు, చిట్కా కంపెనీ కావచ్చు, ఓకే, ఆ కంపెనీ అమ్మాలి అనుకున్న ప్రోడక్ట్స్ అంతటిని వీళ్ళకి కనిపించాలి అంటే కస్టమర్స్కి, సో మనం ఏంటంటే ఉపయోగించాల్సింది ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని కంపెనీ వాళ్ళు తెలుసుకున్నారు. వాటిని మనం నేర్చి పెట్టుకుంటున్నాం చేయడానికి, క్రియేట్ చేయడానికి. వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్ మనకి స్కిల్ ఉండాలి, ఓకే, నేర్చి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొసీజర్ వచ్చేసి ఏ కంపెనీకి అయితే చేస్తామో, ఓకే, ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నా బిజినెస్ ఎక్కువ మందికి జనాలకి తెలియాలి అని కొంతమందికి ఉంటుంది, నాకు లీడ్స్ కావాలని కొంతమందికి ఉంటుంది, కంపెనీ వాళ్ళకి నాకు సేల్స్ కావాలని కొంతమందికి ఉంటుంది, నాకు యాప్కి ఇన్స్టాల్స్ కావాలని ఇంకొంతమందికి ఉంటుంది, ఓకే, నాకు ఎక్కువ వ్యూస్ రావాలని కొంతమందికి ఉంటుంది, నాకు ఎక్కువ ఫాలోవర్స్ కావాలని ఇంకొంతమందికి ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్ అన్నిటిని మనం ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తాం? ఈ మూడిట్లోనే కంప్లీట్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు ఏ ఏ పర్టికులర్ లెవెల్లో ఏమేమి కంప్లీట్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ ఏంటంటే క్యాంపెయిన్లో వచ్చేసి మనము ఏదైతే ఒక బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్కి ప్రెసెంట్ ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి, ఓకే, సొల్యూషన్ ఏంటి అనే పర్టికులర్ దాన్ని మనం ఇక్కడ గోల్గా అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఒక కంపెనీకి లీడ్లు కావాలా, సేల్స్ కావాలా, అవేర్నెస్ కావాలా, అవన్నీ కూడా ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? క్యాంపెయిన్లో. క్యాంపెయిన్లో ఏం సెలెక్ట్ చేసుకుంటాం? బిజినెస్ పీపుల్కి ఉండే గోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం అచీవ్ చేస్తే గోల్ అచీవ్ అయినట్టే కదా, ఓకే, ఆ గోల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఏంటంటే ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఫస్ట్ వీ నీడ్ క్లారిటీ. మనం ఎందుకోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాం, క్లయింట్ ఈ ప్రాసెస్ ఎందుకోసం చేపించుకుంటున్నాడు, ఓకే, అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంది అనుకుంటే దానికి రిలేటెడ్ ఆఫ్ ఆప్షన్స్ని మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తాం. అదే మనకే క్లారిటీ లేదనుకో ఏం పని చేస్తాం? ఓకే, ఇప్పుడు నేనేంటంటే హైదరాబాద్లో ఉన్నా. సో ఈ హైదరాబాద్లో ఉండే పర్సన్ని నేనేంటంటే తిరుపతికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ తిరుపతికి వెళ్ళాలి అనేది నా గోలు, ఓకేనా? నా తిరుపతికి వెళ్ళడానికి గోల్ అనేది నాకు లేకుండా ఎక్కడికి వెళ్ళాలి అని నేను రైల్వే స్టేషన్లో కూర్చుంటే, బస్ స్టాండ్లో కూర్చుంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళలేను. ఫస్ట్ నాకు క్లారిటీ ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళాలని. సేమ్ అలానే కూడా మనం కూడా ఒక కంపెనీకి యాడ్స్ రన్ చేసేటప్పుడు తనకి ఏం అచీవ్ చేయాలి అనేది అతనే చెప్తాడు, ఓకేనా? నాకు లీడ్లు కావాలి సార్ అంటే ఆ లీడ్లు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం గోల్గా. ఆప్షన్లు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి? ఓకే, క్యాంపెయిన్లో దొరుకుతాయి. ఓకే, క్యాంపెయిన్లో మనం ఈ గోల్ని సెలెక్ట్ చేసుకొని ఈ గోల్ని అచీవ్ అయితే చేస్తాం. ఓకే, ఓకే, ఈ గోల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని అచీవ్ చేయడానికి మనకు కొద్దిగా మనుషులు కావాలి కదా. వాళ్ళే ఎవరండి? ఆడియన్స్. ఎవరు? ఆడియన్స్. సో ఈ పర్టికులర్ గోల్ని అచీవ్ చేయడానికి ఆడియన్స్ కావాలి. అంటే మనం ప్రోడక్ట్ని కొనే కస్టమర్స్, ఆడియన్స్ అంటే ఎవరో కాదు. సో ఇప్పుడు ఈ ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కడంటే ఫేస్బుక్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ ఫేస్బుక్లో వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఓకేనా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, ఓకే. సో అలానే ఏంటంటే మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, ఓకే. సో డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, అందరూ కలిపి ఉన్నారండి. వాళ్ళందరినీ కలిపి ఏమంటామంటే ఆడియన్స్ అంటాం. ఇందులో మన గోల్ని అచీవ్ చేయడానికి ఎలాంటి మనుషులు మనకు కావాలో వాళ్ళని బయటికి తీయాలి మనం, ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనుకో. ఇప్పుడు నేను ఈ రియల్ ఎస్టేట్ అనే దానికి రిజల్ట్స్‌ని అచీవ్ చేయాలి అంటే, లీడ్స్‌ని తెప్పియాలి అంటే, ఈ రియల్ ఎస్టేట్‌ని ఎవరు కొనగలుగుతారు? అనే వాళ్ళని నేను ఆలోచిస్తే నాకు కొంతమందొస్తారు. ఓకే, ఒక 5,00,000 ఒక నెలకు సంపాదిచ్చే వాళ్ళు కొనగలుగుతారు. ఓకే, ఒక డాక్టర్ దగ్గర ఎక్కువ డబ్బులుంటాయి. ఆపరేషన్ చేసిన తర్వాత వస్తాయి. ఆ పర్సన్‌కి వస్తూనే ఉంటాయి. ఆ పర్సన్ కొనగలుగుతాడు. అనేసేందంటే నాకు కొన్ని లిస్ట్ వస్తది కదా! ఆ లిస్ట్‌ని మొత్తం ఎక్కడ సెలెక్ట్ చేస్తామంటే, ఈ ఆడియన్స్‌లో నుంచి మనం సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసి బయటికి తీస్తాము. వాళ్ళనే టార్గెటెడ్ ఆడియన్స్ అంటాం. ఓకే, టార్గెటెడ్ ఆడియన్స్ అని అయితే అంటాం. సో ఈ ఆడియన్స్ అంటే ఆల్ పీపుల్, ఓకే, అందరూ, ఓకే, ఉండే అసలు ఇండియా మొత్తం ఇందులో ఉంటది, ప్రపంచమే ఇందులో ఉంటది, ఓకేనా? ఈ ఫేస్బుక్ దాంట్లో మీ కంట్రోల్లో ప్రపంచాన్నే ఏ పీపుల్ని రీచ్ అవ్వాలి అని ఆ కంట్రోల్ మీ చేతిలోకి వస్తుంది ఈ ప్రాసెస్ మీరు తెలుసుకుంటే, ఓకే. సో ఈ ఆల్ పీపుల్లో నుంచి మీకు కావాల్సిన పీపుల్, నీడెడ్ పీపుల్, వాళ్ళని మీకు కావాల్సినట్టుగా అందరిని ఏజ్, జెండరు, ఎడ్యుకేషను, ఇంట్రెస్ట్‌లు, ఓకే, బయింగ్ పవరు ఇవన్నీ కలిపి బయటికి తీస్తాము ఫిల్టర్ దాంట్లో. వీళ్ళనే టార్గెటెడ్ ఆడియన్స్ అంటాం, ఓకే. సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేస్తాం. లొకేషన్, ఏ లొకేషన్ కావాలి?
ఏ ఏజ్ కావాలి, ఏ జెండర్ కావాలి, ఓకేనా. సో అలానే ఏంటంటే అసలు ఏ ఎడ్యుకేషన్ పర్సన్ ఆఫ్ పీపుల్ కావాలి నాకు, ఏ జాబ్ టైటిల్స్ ఉండే పీపుల్ కావాలి నాకు, ఓకే. నాకేందంటే సిఇఓలు కావాలా, లేకపోతే ఓనర్లు కావాలా, ఓకే, డాక్టర్లు కావాలా, గవర్నమెంట్ ఎంప్లాయీలు కావాలా, అందరూ బయట వచ్చేస్తారు ఈ ఫిల్టరేషన్లో. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే చెప్తా. ఇప్పుడేంటంటే ఒక పర్సన్ రియల్ ఎస్టేట్ అమ్మేటప్పుడు, ఓకే, నా రియల్ ఎస్టేట్ని కొనగలిగే వాళ్ళ ముందు చూపిస్తే దెన్ ఆ పర్టికులర్ పీపుల్ కొనుక్కోవచ్చు. 100 మంది ఏంటంటే ఎంక్వైరీ చేసే దాంట్లో ఒకరో ఇద్దరు కొంటారు. సో అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి లక్షల్లో డబ్బులు వస్తాయి, కోట్లలో డబ్బులు వస్తాయి. దట్ ఈస్ ద ప్రొసీజర్. అదే కంపెనీ వాళ్ళు ఫాలో అయ్యేది, ఓకే. కానీ మనకు తెలియజేయనివ్వరు, అంతే తేడా. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్స్. సో ఇప్పుడు యాడ్స్లో ఏం పని చేస్తామంటే ఈ ఆడియన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకో అంటాం కదా. ఈ సెలెక్ట్ చేసుకున్న పీపుల్కి ఫైనల్గా ఏ ఇమేజ్ని కనిపించేలాగా చేయాలి, ఏ వీడియోని కనిపించేలాగా చేయాలి. మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మొత్తం చూస్తే ఇమేజ్ వీడియో కాకుండా ఇంకేమన్నా ఉంటాయా? ఏది ఉండదు. ఈ రెండే ఉంటాయి, ఇమేజ్, వీడియో. ఇంకొన్ని టెక్స్ట్. టెక్స్ట్ అనేది నార్మల్ దాంట్లో పబ్లిష్ చేసే దాంట్లో వస్తుందేమో కానీ ఓకే, ఇన్స్టాగ్రామ్ దాంట్లో అసలే రాదు. సో ఈ ఇమేజ్ వీడియో కాకుండా ఏవి ఉండవు. ఈ ఇమేజ్ని వీడియోని ఈ రోజు మనం ఇక్కడ లైవ్లో చూస్తున్నాం కదా యాడ్ రూపంలో. లెట్ మీ గో టు ది ఫేస్బుక్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు అపియర్, చెక్ ఇట్ అవుట్. సో మ్యాజిక్స్. సో దెర్ ఈస్ ఎ స్పాన్సర్డ్. ఇప్పుడు నాకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఒక వీడియో. సో ఈ వీడియో అనే దాన్ని ఈ కంపెనీ వాళ్ళు, ఓకే, కంపెనీ వాళ్ళకి ఎవరైతే డిజిటల్ మార్కెటర్ మనలాగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారో, జాయిన్ అయిన జాబ్గా ఉంటారో, వాళ్ళు వచ్చేసి ఈ వీడియోని ఎక్కడ యాడ్ చేసినారంటే ఈ మూడో లెవెల్లో యాడ్స్ దాంట్లో యాడ్ చేసిన. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా, ఓకేనా. ఎక్కడ యాడ్ చేయాలి ఈ వీడియోని, ఇమేజ్ని? యాడ్స్ లెవెల్లో. ఈ ఇమేజ్ అనేది, ఈ వీడియో అనేది ఎవరికి కనిపిస్తుంది? ఈ జనాలు వాళ్ళ ఫేస్బుక్ వాడుతూ ఉంటే వాళ్ళ మొబైల్ ఫోన్లో కానీ వాళ్ళ ల్యాప్టాప్లో కానీ కనిపిస్తుంది. ఇప్పుడు నన్నేంటంటే ఈ కంపెనీ వాళ్ళు టార్గెట్ చేసినారు. నేను ఒక ఫౌండర్ని, సిఇఓ అనేసి నాకు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది, నేను డిజిటల్ మార్కెటర్ అనేసి వీళ్ళు ఏం చేశారు, మెటా రిలేటెడ్ ఏదో ఒక సాఫ్ట్వేర్ నాకు చూపిస్తున్నారు. ఇది నాకు చూపించి చూపించి నాకు ఉపయోగపడుతుంది అంటే నేను కొంటా వీళ్ళ దగ్గర. నేను కొన్నానంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి. నాకు అవసరం ఉంది అంటే నేను కొనాలి. ఎవరైనా అవసరాలను ఆపుకోలేరు కదా. నా అవసరాన్ని ఏంటంటే అది ప్రొవైడ్ చేస్తుందంటే అది కొనాలి. ఇప్పుడు మీ అవసరానికి ఏదైనా దొరుకుతుంది అంటే మీరు కొనుక్కోవాలి. సో అలా మీ అవసరానికి తగినట్టే ఏంటంటే డిజిటల్ మార్కెట్ మీకు చూపిస్తాడు కంపెనీది. అప్పుడు మీరు అది కొంటారు, కంపెనీకి సేల్స్ వస్తాయి. ఆ సేల్ వచ్చింది మన వల్ల కాబట్టి మనకి డబ్బులు వస్తాయి. దట్స్ ఇట్, ఓకే. సో ఇలా ఈ కనిపించే ఏదైతే ఇమేజ్ వీడియో ఉందో ఇవన్నీ కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లోపల వచ్చేసి ఏంటంటే ఈ యాడ్స్ ప్లేస్లో అయితే మూడో లెవెల్లో యాడ్ అయితే చేస్తాం. ఇలా మనం ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ పార్ట్‌ను మొత్తం కూడా ఏ కంపెనీకైనా ఈ మూడు లెవెల్స్‌లో కంట్రోల్ అయితే చేస్తాం. సో, ఇప్పుడు ఈ 3 లెవెల్స్‌లో ఏమేం పనులు చేస్తామని ఒక క్లారిటీ అయితే మీకైతే వచ్చిందా? త్రూ మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్ యూ పీపుల్ గాట్ సమ్‌వాట్ క్లియర్ క్లారిటీ. ఒక క్లారిటీ అయితే వచ్చుంటే త్రూ మీ క్లియర్. ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ సెషన్‌లో డిస్కస్ చేసుకున్నదంతా కూడా ఒక క్లారిటీ వచ్చుంటే త్రూ మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్. థాట్స్ గ్రేట్. థాట్స్ గ్రేట్. ఓకే. సో, యూ పీపుల్ గాట్ క్లియర్ క్లారిటీ. ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి క్లియర్ క్లారిటీ అయితే ఉంది. సో, ఇప్పుడేంటంటే మనము ఈ యాడ్స్ మేనేజర్‌లోకొచ్చాం. వచ్చిన తర్వాత ఓకే, హియర్ యూ కెన్ సీ ఆల్రెడీ యాడ్స్ ఆర్ రన్నింగ్. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇక్కడ రిజల్ట్స్ కూడా చూడండి, రియల్ టైమ్ రిజల్ట్స్. సో మనం ఏదేదో కష్టపడిపోతా ఉంటాం. ఓకే, సో చిన్న చిన్న అమౌంట్లు ఎర్న్ చేయడానికి, ఓకే, ఏదేదో, ఓకే, బిజినెస్ కి లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి, సేల్స్ జనరేట్ చేసుకోవడానికి సింపుల్ థింగ్. సో ఎస్టర్డే, నిన్న చూద్దాం. ఇక్కడ చూడండి, 18 లీడ్స్, 21 లీడ్స్, 36 లీడ్స్. ఓకే, ఇంతమంది పీపుల్కి రీచ్ అయినాం, ఇంత ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఇంతే డబ్బులతో మనకు ఒక లీడ్ వచ్చింది. రూ. 13తో లీడ్ వచ్చింది, రూ. 16తో లీడ్ వచ్చింది, రూ. 15తో లీడ్ వచ్చింది. ఓకే, ఇవన్నీ లీడ్స్. ఏంటి దీని లోపల ఏంటంటే పర్సన్ నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. లెట్ మీ షో యూ. ఓకే, డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఉన్న చోట నుంచి కదలకుండా చేసి ఇచ్చి ఇవన్నీ చాలా పీపుల్కి తెలియదు. ఇప్పుడు చూడండి, దీన్ని డౌన్లోడ్ చేసినాం కదా, ఇందులో కస్టమర్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉంటాయి చూడండి. డౌన్లోడ్. కానీ ఫోన్ నెంబర్ కొద్దిగానే చూపిస్తా. ఓకే, ఎందుకు అంటే సెన్సిటివ్ డేటా కాబట్టి. ఇప్పుడు చూడండి, ఐఎమ్ ఓపెనింగ్ దిస్ వన్. యూ కెన్ సీ
చెక్ ఇట్ అవుట్. దెర్ ఈజ్ ఏ నేమ్. ఉందా నేము? ఫుల్ నేమ్. దెర్ ఈజ్ ఏ ఈమెయిల్. ఉందా? ఆల్ ఈమెయిల్. నేను ఒక ఈమెయిల్ క్లిక్ చేసి కూడా చూపిస్తే ఇక్కడ టాప్ సైడ్ చూడండి. ఓకే, దెర్ ఈజ్ ఏ ఈమెయిల్. దెర్ ఈజ్ ఏ ఫోన్ నెంబర్. ఇవే కదా కావాల్సింది. ఒక బిజినెస్కి ఏం కావాలి? కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ నేమ్ కావాలా, ఈమెయిల్ కావాలా, ఫోన్ నెంబర్ కావాలా. అవి కలెక్ట్ చేసి కూర్చొని ఇక్కడే కూర్చొని కదలకుండా ఈ ప్లేస్ నుంచి ఆ పర్సన్నే మన దగ్గరకు వచ్చేలాగా చేసేసినాం. ఓకే, అలాంటి టెక్నాలజీలు ఉన్నాయి బయట. ఆ పవర్ఫుల్ టెక్నాలజీ మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉండేది. మీరు కూడా ఇవన్నీ కూడా చెయ్యొచ్చు వన్స్ ఏంటంటే ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే. ఓకే, ఎగ్జాక్ట్గా ఎవరిది కావాలంటే వాళ్ళది మీ దగ్గరకు వచ్చేలాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే లెట్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ వన్. ఇప్పుడు మనం ఈ 3 ఆప్షన్స్ అయితే అర్థం చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏంటంటే క్యాంపెయిన్ నుంచి స్టార్ట్ చేయాలి. క్యాంపెయిన్ లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి క్యాంపెయిన్ లో ఏం చూపిస్తుంది అని చెప్పా, ఏ ఆప్షన్స్ ఇస్తుంది, గోల్ సెలెక్ట్ చేసుకోమంటది. అసలు ఆ పర్టికులర్ దానికి యాడ్ అనేది ఎందుకోసం క్రియేట్ చేస్తున్నారు, మీ గోల్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కటి అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు న్యూ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసినారు. ఈ న్యూ బిజినెస్ ఏదైనా కావచ్చు. ఓకే, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆ పేజ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ న్యూ బిజినెస్ అన్నప్పుడు ఈ బిజినెస్ కి ఎవరు కావాలి? కస్టమర్స్ కావాలి. ఫస్ట్ ఈ కస్టమర్స్ కి ఏంటంటే ఈ బిజినెస్ ఒకటి ఉంది అని తెలియాలి కదా. ఓకే, ఈ బిజినెస్ పెట్టేసి ఈ కస్టమర్స్ కి ఏంటంటే నేను ఒక బిజినెస్ పెట్టాను అని చేపించుకోకపోతే ఆ బిజినెస్ ఓనరు ఓకే కస్టమర్స్ కి ఎలా తెలిసి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు? రారు కదా. అప్పుడే ఏంటంటే ఫస్ట్ ఈ పర్సన్ ఏం చేస్తాడంటే అవేర్నెస్ తెప్పించుకోవడానికి, అంటే జనాల్లోకి తెలియజేపించుకోవడానికి ఏదో ఒక పని చేస్తాడు. ముందు ఎలా చేస్తా ఉన్నారంటే ఒక సెలబ్రిటీని తీసుకొని వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఎందుకు వస్తారో తెలుసా సెలబ్రిటీస్? ఎందుకు ఈ కంపెనీ వాళ్ళని తీసుకొని వచ్చుకుంటారో తెలుసా? ఆ పర్సన్ ఓకే నోన్ పర్సన్ సెలబ్రిటీ వచ్చేసి ఆ షాప్కో, ఆ ఆఫీస్కో, ఆ స్టోర్కో వస్తున్నారు అని తెలిస్తే ఓకే వాళ్ళకు ఉండే ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటంటే వేల మంది ఏంటంటే చుట్టిపోతారు. ఆ షాప్ మొత్తం ఏంటంటే నిండిపోతుంది. సో ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు ఏమవుతుంది, అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఫస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు కామ్గా ఉంటారు. ఏం చేస్తారు? ఫోటోలు తీస్తారు, వీడియోలు తీసుకుంటారు. ఈ పర్సన్ చూసి ఏంటంటే ఆ పట్ల దాని ఫోటో తీసి ఫేస్బుక్లోనే, ఇన్స్టాలోనే పెడతాడు. ఓకేనా? అప్పుడు దాన్ని చూస్తారు కదా ఎంతమంది? వందల వేల మంది చూస్తారు. దాన్ని చూసి ఓకే సో అండ్ సో సెలబ్రిటీ వచ్చినారు. ఎక్కడికి? ఈ పర్టికులర్ ఆఫీస్ దగ్గరికి. ఏ ఆఫీసు? విశ్వాస్ ఎస్టేట్స్. ఇప్పుడు ఈ విశ్వాస్ ఎస్టేట్స్ గురించి ఏం తెలుస్తుంది? జనాభా అందరికీ తెలుస్తుంది. అందుకోసం ఏంటంటే ఈ కొత్తగా పెట్టిన ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు, ఒక షాప్ వాళ్ళు, ఒక స్టోర్ వాళ్ళు ఏంటంటే సో ఒక సెలబ్రిటీని తీసుకొని వచ్చి ఓపెన్ చేస్తారు. సరే సెలబ్రిటీని తీసుకొని వచ్చి ఓపెన్ చేసుకుంటే మనకేంటి సార్ అంటారా? ఆ పర్టికులర్ ప్రాసెస్ చేస్తే ఆ సెలబ్రిటీ వచ్చేసి ఒక 10 లక్షలు తీసుకోవచ్చు. అంటే ఆ బిజినెస్ పర్సన్‌కి ఎక్కువైపోయి పే చేయట్లా. తన బిజినెస్‌ని తెలియజేపించుకోవడానికి పే చేస్తున్నాడు. తనకే ఇప్పుడు కష్టంగా ఉంది బిజినెస్ పెట్టేసి డబ్బులు లేక. అయినా గూడా ఒక 5,00,000, 10,00,000 సెలబ్రిటీలకి పే చేస్తారు. సో, ఇలా రూ. 10,00,000, రూ. 20,00,000 ఇలా పే చేసే వాళ్ళు పే చేయగలుగుతారు. కానీ ఈ టెక్నాలజీ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఏది ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఇది ఎప్పుడైతే వచ్చిందో, ఇది వచ్చినప్పటి నుంచి ఫైనల్‌గా మన గోల్ ఏంటండి? ఈ బిజినెస్ ఒకటుంది అనేసి కస్టమర్స్‌కి తెలియజేయాల. అదే గోలు. అందుకోసం రూ. 10,00,000 ఏంటంటే ఖర్చు పెడుతున్నాం. సో, మనకున్నాయంటే పెట్టండి. కానీ ఏంటంటే 100% బిజినెస్‌లు తీసుకుంటే 98% ఏంటంటే అంతంత డబ్బులు పెట్టలేరు. ఎవరో 1%, 2% ఆఫ్ పీపుల్ పెట్టగలుగుతారు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మిగిలిన 95% ఆఫ్ పీపులు ఓకే. పెట్టలేక ఆగిపోతున్నారు. వాళ్ళేం చేయొచ్చంటే టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు ఒక రూ. 200 మీ బిజినెస్ ఒకటుంది అనేసి మీరు ఏ లొకేషన్‌లో అయితే పెట్టారో, ఆ లొకేషన్‌లోనే మీ కస్టమర్స్‌కే తెలియజేపించొచ్చు. ఈవెన్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళు ఎవరైతే వస్తూ ఉంటారో చూడ్డానికి ఆ సెలబ్రిటీని, సెలబ్రిటీ కోసం వస్తున్నారు కానీ మీ ప్రొడక్ట్‌ని తెలుసుకోవడానికి కాదు. మీ ప్రొడక్ట్ అనేదేందంటే సో సెకండరీ ప్లేస్‌లో తెలుస్తది. ఓకే. అందులో గూడా ఏందంటే మీ ప్రొడక్ట్‌ని కొనే పర్టిక్యులర్ పీపుల్ ఏంటంటే తెలుసుకుంటారని గ్యారంటీ లేదు. ఓకే. ఎవడ పడితే వాళ్ళొస్తారు. ఓకే. ఇది డిసడ్వాంటేజ్. ఇక్కడ మనం ఏంటంటే ఈవెన్ ఇక్కడ రూ. 200 పెట్టినా కూడా వాట్ వి కెన్ ఏబుల్ టు డూ ఈస్ వి కెన్ ఏబుల్ టు టార్గెట్ ది పీపుల్.
ఈ టార్గెట్ చేసి ఏంటంటే ఎవరికైతే తెలియాలో ఈ రియల్ ఎస్టేట్‌నో లేకపోతే ఏదో ఒక దాన్ని ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్‌ని ఎవరైతే కొనగలుగుతారో, ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, మన కస్టమర్స్ ఉంటారో, వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళకే ముందు చూపియొచ్చు. ఏమనేసి ఈ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉంది, ఈ ప్రొడక్ట్ అమ్ముతున్నా, ఈ సర్వీస్ అమ్ముతున్నా, కొత్తగా పెట్టాను, ఈ డిస్కౌంట్ ఉంది, అదుంది, ఇదుంది అనేసి ఏందంటే వీళ్ళకే చూపియొచ్చు. ఇలా పర్ డే వచ్చేసి ఏందంటే ఓకేనా? ఒక రూ. 200తో కూడా చేయొచ్చు. రూ. 100తో కూడా చేయొచ్చండి. అలాంటి థింగ్స్ అనేది రావడంతో ఏమైంది అంటే, ముందు ఇంతంత డబ్బులు పెట్టుకోలేక చిన్న చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే మార్కెటింగ్‌లో ఆపేసినారో, వాళ్ళందరికీ ఇవి తెలియడం వల్ల రూ. 100తో కూడా మార్కెటింగ్‌లు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత అనేసి అందరూ కూడా చేయడం మొదలుపెట్టారు. కాబట్టే మన డిజిటల్ మార్కెటింగ్‌కి డిమాండ్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయింది. ఓకే. ఎప్పుడంటే కరోనా వచ్చినప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఏం చేయాలబ్బా! బిజినెస్‌లే గ్రో అవ్వట్లేదే. ఓకే. బిజినెస్‌లకి కస్టమర్స్ రావట్లేదే అనేసి ఆలోచించేటప్పుడు తెలివైన బిజినెస్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఓకే. మన కస్టమర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నారు. ఎక్కడ మార్కెటింగ్ చేయాలి? దీనికోసం డిజిటల్ మార్కెటింగ్ అని తెలిసేసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకుంటా వస్తున్నారు. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకొని అదే పట్ల దాంట్లో అయితే కలిసి వాళ్ళు ఎలాగైతే ఎర్న్ చేసుకుంటున్నారో అలా మనం కూడా డిజిటల్ మార్కెట్‌గా ఎర్న్ చేసుకొని అదర్ పీపుల్‌కి సో హెల్ప్ అయితే చేస్తున్నాం. హియర్ వి ఆర్ సాల్వింగ్ ది బిజినెస్ పీపుల్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. లక్షల రూపాయలు ఖర్చయ్యే వాటిని ఏంటంటే మనం వందల రూపాయలతో కంప్లీట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. రియల్ టైమ్ అడ్వర్టైజ్మెంట్‌ని ఒకసారి చూడండి. రియల్ టైమ్ అడ్వర్టైజ్మెంట్‌ని. సో నిన్న నేనేంటంటే సో రూ. 300 పెట్టి ఎంతమందికి రీచ్ అయినా ఒకే రోజుకి 300 పెట్టా. ఓకే. 11,000 మందికి ఏంటంటే నా బిజినెస్ ఒకటుంది. ఓకే. నా ప్రొడక్ట్ ఉంది. నా సర్వీస్ ఉంది అని నేను తెలియజేపించుకున్నా. 300కి ఎంతమందికి? 11,000 మందికి. ఓకే. సో అలానే లీడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లీడ్‌లొచ్చినాయి. ఏది కావాలన్నా జరుగుతది. వందల్లో అయిపోతది. ఈ ప్రాసెస్ అంతా. కాబట్టి అందరూ గూడా దీన్ని అఫోర్డ్ చేయగలుగుతారు. అందరూ గూడా దీన్నేంటే పెట్టుకోగలుగుతారు. మీ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ పెట్టుకోలేరా? రూ. 100 పెట్టుకోలేరా? 200 పెట్టుకోలేరా? అది పెట్టుకోకపోతే వాళ్ళకి లక్షల రూపాయలు నష్టం వస్తది. ఆ బిజినెస్ ఒక నెలకి రన్ చేయాలి అంటే ఒక 5,00,000 అవ్వచ్చండి ఖర్చు. ఒక 2,00,000 ఖర్చు అవ్వచ్చు. ఆ 2,00,000 పోతాది గదా! అదే 300, 500 పెట్టుకుంటే కొత్త కస్టమర్స్ వస్తారు. దానివల్ల ఆ డబ్బులు 2,00,000 ఖర్చయ్యేది ఏదైతే ఉందో కస్టమర్ దగ్గర నుంచి వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్ అయితే చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. కాబట్టి చిన్న బిజినెస్ పర్సన్ ఎవరైనా వాళ్ళందరికీ కావాల్సిందే. వాళ్ళందరికీ కావాల్సిందే. సో, ఇలా ఏంటంటే మనము ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అవేర్‌నెస్ అనేది సో, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక సెలబ్రిటీ వాళ్ళు ఏదైతే ఒక బిజినెస్ ఉంది అనేసి జనాల్లోకైతే పంపిస్తారో అది మనం ఇక్కడ పంపించేయొచ్చు. వందల రూపాయలు దాంతో అవేర్‌నెస్ అనే దాంతో. ఓకేనా? సో, ఇందులో మీరు చూడండి బ్రాండ్ అవేర్‌నెస్‌ని పెంచొచ్చు. ఓకే. ఒక వీడియోకి వ్యూస్‌ని పెంచొచ్చు. అలానే రీచ్‌ని పెంచొచ్చు. అలానే ఏదైతే ఒక పర్టిక్యులర్ స్టోర్ ఉందో, ఆ స్టోర్‌కి ఒక అవేర్‌నెస్‌ని పెంచొచ్చు. ఇవన్నీ గూడా ఏంటంటే ఈ అవేర్‌నెస్ అనే దాంతో అయితే చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రాఫిక్. సో, ఈ పర్టిక్యులర్ పీపుల్‌కి తెలిస్తే సరిపోదు గదా! ఆ తెలిసిన పీపుల్ మళ్ళా మన బిజినెస్ వద్దకు తెప్పించాలి. సో, తెప్పించాలి అన్నప్పుడు ఏంటంటే ఈ ట్రాఫిక్ అనే దాన్ని ఉపయోగిస్తాం మనం. డైరెక్ట్‌గా కస్టమర్‌ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే పర్సన్‌ని మన బిజినెస్ వద్దకు తెప్పించొచ్చు. ఈ సెకండ్ ఆప్షన్ ఉపయోగించి. దాన్నే ట్రాఫిక్ అంటాం. ట్రాఫిక్ ఈస్ నథింగ్ బట్ విజిటర్స్. ఏదో మనము బైక్‌లో బోయే జంక్షన్ దగ్గర ఆగితే ట్రాఫిక్ ఉంటది. అది గాదు ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో వేరే మీనింగ్ ఉంది. ట్రాఫిక్ అంటే ఏంటి? విజిటర్స్. విజిటర్స్ విల్ బికమ్ ది కస్టమర్స్. ఓకే. ఫేస్‌బుక్‌లో ఏందంటే యూజర్స్‌ని ఏంటంటే మన దగ్గరకి తెప్పించుకొని కస్టమర్స్‌గా మార్చుకోవడానికి ఈ ట్రాఫిక్ ఉపయోగపడతది. ఓకే. నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్. ఈ ఎంగేజ్‌మెంట్ అనేది మనమందరం చచ్చిపోతా ఉంటాం. ఎందుకోసము? లైక్‌లు, కామెంట్‌లు, షేర్‌లు, వ్యూసు అంటాం. ఇవన్నీ పుట్టిస్తారండి. వెనకాల మీకు తెలీదు. మనమేంటంటే ఇన్ని సంవత్సరాలుగా చూసింది ఒక కాయిన్ ఏదైతే ఉందో రూ. 1 కాయినో, రూ. 5 కాయినో ఒక సైడే జూసినాం. ఇంకో సైడ్ చూడల. ఆ ఇంకో సైడే ఇవన్నీ. మనకు కనిపించేటివేంటి? ఒక సెలబ్రిటీకి లైకులు, ఒక పర్సన్‌కి ఏందంటే కామెంట్‌లు ఇవే కనిపిస్తాయి. ఆ లైకుల్ని, కామెంట్‌లని, షేర్‌లని పుట్టించొచ్చు మనం. క్రియేట్ చేయొచ్చు. దేని ద్వారా తెలుసా? ఎంగేజ్‌మెంట్ అనే దాని ద్వారా. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఫేస్‌బుక్కే ఏం చెప్తాంది. ఫేస్‌బుక్ కనిపెట్టినోడు ఏం చెప్తున్నాడో చూడండి. సో, ఎంగేజ్‌మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి చూడండి. గెట్ మోర్ మెసేజెస్, పర్చేజెస్ త్రూ మెసేజెస్ తెచ్చుకోండి. వ్యూస్ తెచ్చుకోండి. పోస్ట్‌కి ఎంగేజ్‌మెంట్. ఓకే. ఇక్కడ చూడండి పేజ్‌కి లైకులు.
పేజ్కి లైక్లు తెచ్చుకోండి, పోస్ట్కి ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? లైక్, కామెంట్, షేర్లు ఇవే. ఫేస్బుక్ కనిపెట్టినోడే చెప్తున్నాడు ఇవన్నీ దీని ద్వారా అచీవ్ అవుతాయని. మీకేందంటే కళ్ళ ముందు ఒకే 50,000 లైక్లా, 10,000 లైక్లా అనే కనిపిస్తుంది. ఆ లైక్ల్ని వెనకాల నుంచి ఇలా సెటప్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ పర్సన్‌కు చూపించుకొని క్రియేట్ అయితే చేయొచ్చు. జెన్యూన్‌గా చేయొచ్చు, ఫేక్ చేయొచ్చు. సో, అవన్నీ మనం అయితే నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే లీడ్స్. సో, ఈ లీడ్స్ వచ్చేసి ఏంటంటే, మనము ఏదైతే ఒక పర్టిక్యులర్ బిజినెస్ ఉందో, ఆ బిజినెస్‌కి ఫైనల్‌గా ఏంటంటే కస్టమర్ డీటెయిల్సే కావాలా. అదే ఇంతకుముందు నేను డౌన్‌లోడ్ చేసి చూపించిన. నేమ్ వస్తది, ఈమెయిల్ వస్తది, ఫోన్ నంబర్ వస్తది, అన్నీ వస్తాయి. ఇది డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ నుంచి కావాలా వస్తాయి. వాట్సాప్ నుంచి వచ్చేలాగా చేయాలా? చేయొచ్చు. మెసెంజర్ ద్వారా చేయాలా అనుకుంటే చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ ద్వారా చేయాలన్నా చేయొచ్చు. ఇలా సేమ్ పర్టిక్యులర్ కస్టమర్ డీటెయిల్స్‌ని 4 డిఫరెంట్ విధాలుగా మనం కలెక్ట్ అయితే చేయొచ్చు ఒక బిజినెస్ పర్సన్‌కి. ఇది కలెక్ట్ చేసి మనం ఏం చేస్తామంటే బిజినెస్ పర్సన్‌కి షేర్ చేస్తాం. ఆ పర్సన్ సేల్స్ టీమ్ కాల్ చేసుకుంటారు. ఇంక మనతో సంబంధం లే. మన పనేంటి? జస్ట్ లీడ్‌లని జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయడం. ఓకే. సో, దానికి కావాల్సింది ఏదైతే ప్రాసెసో మనం సెటప్ చేసి మనం జాగ్రత్త తీసుకోవడం. అవన్నీ గూడా ఇక్కడ నేర్చుకుంటాం. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు 100% గ్యారంటీ లీడ్స్. ఓకే. ఇక్కడేంటంటే మనకొస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే యాప్ ప్రమోషన్. ఇప్పుడు కొంతమందేంటంటే ఒక అప్లికేషన్‌లు పెట్టుకుంటారు. ఆ అప్లికేషన్స్‌కి ఏంటంటే ఇన్‌స్టాలేషన్స్ తెప్పించడానికి స్టేటస్‌లు పెడతారు, షేర్‌లు చేసుకుంటారు. కుదరదండి. మీ చుట్టుపక్కల ఉండేది మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీరు పెట్టిన అప్లికేషన్‌లో మీ ఫ్రెండ్స్ వచ్చేసి ఏమన్నా కొంటారా? ఎంతమంది? 50 మంది? 100 మంది? ఒక అప్లికేషన్ అన్నాక వేల, లక్షల ఇన్‌స్టాలేషన్స్ కావాల. ఆ వేల ఇన్‌స్టాలేషన్స్, లక్షల ఇన్‌స్టాలేషన్స్ కావాలి అంటే మాన్యువల్‌గా పాసిబుల్ అవ్వదు ఎవరికీ గూడా. ఎవరికీ అవ్వదు. ఓకేనా? సో, దాన్ని మనం ఇన్‌స్టాలేషన్స్ ఏదన్నా ఒక అప్లికేషన్‌కి తెప్పియాలి అంటే ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్ అది కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే అయితే పాసిబుల్ అవుతది తక్కువ అమౌంట్‌తో. టీవీలో చేయొచ్చు. నాకొక అప్లికేషన్ ఉంది అని. 10,00,000 ఇయ్యండి సార్ అంటాడు టీవీ వాడు. ఇవ్వగలుగుతామా? లేదు. అందులో నుంచి 50,000 పెడితే చాలు. ఆ 10,00,000 పెట్టినంత ఇన్‌స్టాలేషన్స్ ఇక్కడొస్తాయి. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్. ఓకే. వి నీడ్ టు యూజ్ దిస్ యాప్ ప్రమోషన్. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్. డైరెక్ట్‌గా సేల్సే వస్తాయి ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ ద్వారా. డైరెక్ట్‌గా సేల్స్. మీరు ఒక కామర్స్ రిలేటెడ్ దాన్ని రన్ చేస్తున్నారనుకో, కొన్ని ప్రొడక్ట్‌లు ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వాళ్ళందరూ ఏమైనా మాట్లాడి డబ్బుల్ని ఏంటంటే తీసుకుంటున్నారా? అంతా ఆటోమేషన్. సో, అలా మీ వెబ్‌సైట్ ఏంటంటే ఒక కామర్స్ రిలేటెడ్‌లో ఉంటే డైరెక్ట్‌గా సేల్స్ వచ్చేలాగా ఎలా సెటప్‌లు చేయాలి? అడ్వాన్స్ ఏదైతే పిక్సెల్స్, ట్రాకింగ్స్ ఇవన్నీ గూడా ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ సేల్స్‌లో చూస్తాం. ఓకే. డైరెక్ట్‌గా డబ్బులే వస్తాయి బిజినెస్ దానికి. ఓకే. సో, అలాంటి సెటప్స్ మనం ఇక్కడ చేయాలి. సెటప్‌లు చేయకపోతే రాదు. ఈ సేల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనమేంటంటే అడ్వాన్స్ బిజినెస్ రిలేటెడ్ ఓకే. యాడ్స్ అకౌంట్‌ని ఉపయోగించాలి. అదే నేను ఇంతకు ముందు చెప్పింది మీకు. సో, ఇక్కడ చెప్పాను కదా! బిజినెస్ యాడ్స్ అకౌంట్ ఉపయోగించాలి. ఇందులో ఉండవు. ఇప్పుడు మనం ఉపయోగించేదేందంటే ఈ యాడ్స్ మేనేజర్ సెకండ్ ఆప్షన్. ఓకే. ఈ యాడ్స్ మేనేజర్ అనేది థర్డ్ దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఈ యాడ్స్ మేనేజర్‌లో మనం ఎక్కడి వరకు పని చేయొచ్చు అంటే, ఈ యాప్ ప్రమోషన్ వరకు పని చేయొచ్చు. కానీ సేల్స్ దాన్ని పని చేయలేం. సేల్స్‌ది పని చేయాలి అంటే దెన్ యూ పీపుల్ నీడ్ టు యూజ్ ది బిజినెస్ యాడ్స్ అకౌంట్. దీన్ని ఉపయోగించాలి. ఇది ఉపయోగించినామంటే సేల్స్‌ని జనరేట్ అయితే చేయొచ్చు. సో, అది మనం ఇక్కడంట ఈ ఆప్షన్ ఉపయోగించి చేస్తాం. సో, ఎలా ఏంటంటే ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్‌లో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అయితే ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా వన్ ఆఫ్టర్ వన్ ఏంటంటే నేను మీకు క్లియర్‌గా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఓకే. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేసిన రేపేంటంటే సో, నెక్స్ట్ సెషన్‌లో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు రైట్‌గా మీ గోల్‌ని అచీవ్ చేయొచ్చు. లేదు అంటే డబ్బులు పోగొట్టుకుంటారు. ఎవరిది? మీ క్లయింట్‌ది. వాళ్ళు ఊరికే ఉండరు మీ వాళ్ళ డబ్బులు పోగొడితే. కాబట్టి సో, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రైట్‌గా గోల్‌ని అచీవ్ చేయొచ్చు అనేసి వన్ ఆఫ్టర్ వన్ ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ ఉండేదాన్ని నేను ఇన్ డెప్త్ రిలేటెడ్ క్యాంపెయిన్‌లోకెళ్ళేసి పబ్లిష్ వర్క్ అయితే తీసుకొనెళ్ళేసి మీకు షోకేస్ అయితే చేయడం జరుగుతది. ఓకే. సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. సో, మన గోల్ అనేది ఒకటే. సో, వన్స్ ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ టాపిక్ అయిపోయే లోపల ఏంటంటే దాన్ని మీ ఓన్ హ్యాండ్స్‌తో మీరు క్రియేట్ అనేది 100% ప్రతి ఒక్కరు చెయ్యాలంతే. అది మన టార్గెట్. ఓకే. ఏదో చెప్పేసి అయిపోయింది అని గాకుండా, సో, ఇప్పుడు నెక్స్ట్ అవేర్‌నెస్ వచ్చేసి రేపు కంప్లీట్ చేస్తా. కంప్లీట్ చేసిన తర్వాత అవ్వగానే మీరు గూడా చేయగలగాలి. 100% నేను మీ దగ్గర చేపిస్తా. ఓకే. సో, దట్ ఈస్ ద థింగ్. హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో, ఇలా మనం ఏంటంటే నేర్చుకుంటూ ముందుకైతే వెళ్తాం. సో, ఇవన్నిటిని కంప్లీట్ అయితే చేస్తాం. సో, వన్ ఆఫ్ ది హై డిమాండింగ్ స్కిల్
2025లో ఏదన్నా ఒకటి ఉంది అంటే అది డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ మాడ్యూల్. ఓకే. ఫస్ట్ లిస్ట్‌లో అయితే ఉంది. సో, ఫస్ట్ పర్టిక్యులర్ ఓకే. టెక్నాలజీలో కూడా అయితే ఉంది. ఓకే. అంత పవర్‌ఫుల్ అయిన దాన్ని మనమైతే నేర్చుకుంటున్నాం. సో, వి ఆర్ ఆల్రెడీ హావ్ టేకెన్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది సక్సెస్. ఓకే. సక్సెస్ వైపు ఏంటంటే ఆల్రెడీ ఒక అడుగు ఏంటంటే మనం వేసేసి ఇవన్నీ అయితే తెలుసుకున్నాం. సో, 100th వరకైతే నేనైతే మీ అందరిని రీచ్ అయితే చేపిస్తా. ఓకే. థాంక్ యూ సో మచ్. హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ న్యూ knowledge today. Okay, thank you.